నాకెంతో ఉల్లాసాన్ని కలగ చేస్తూ ఉంది. వాక్యం అయితే ఇంకా ఎత్తి పడేస్తుంది మన పైకి. ఆమెనంటారా? కాబట్టి సమయము చాలా గడిచిపోయింది కాబట్టి తర్జుమా లేకుండా పాస్టర్ గారికే ఇచ్చేస్తున్నాను. రేపైతే మనకు ఉదయం సాయంత్రం సమయం ఉంటుంది. అలసిపోయి ప్రయాణం చేసి మరి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా మరి తొందరగా విశ్రాంతి తీసుకోవాలని అలాగ ఆలోచించి పాస్టర్ గారికి ఈ సమయాన్ని కేటాయించాను. మరి మీ సమయాన్ని బట్టి అందరూ కూడా దేవుని వైపే చూడండి, దేవుని కొరకు ఆశతో ఎదురు చూడండి. మీ కొరకు దేవుడు ఎలా మాట్లాడాలో అది ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మీతో సూటిగా తేటగా ఆయన మాట్లాడతాడు. మరి నిజంగా నేను పిలువగానే వచ్చినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు మన మధ్యలో ఉన్నారు, పాస్టర్ నిచ్చల్ గారు ఉన్నారు, అలాగే పాస్టర్ పవిత్ర గారు ఉన్నారు, అలాగే పాస్టర్ మీకా గారు, పాస్టర్ దానియేల్ గారు. మరి మీ అందరి ఆలోచన ఏమై ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మీ అందరి ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడే ఈ సేవకులను మీ కొరకు సిద్ధపరిచాడు, నిలబెట్టాడు. మరి నిలబెట్టినటువంటి సేవకులలో ఒక సేవకుని ఇప్పుడు దేవుడు వాడుకోబోతున్నాడు. ఆయన బాగా వాడబడాలని, ఆయన నోటిని దేవుడే బూరగా వాడుకోవాలని మీరందరూ ఆశించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. మరి నిజంగా ఈ యొక్క ప్రార్థనకు ముందుగా ఓన్లీ బిలీవ్ అని మరి ప్రవీణ్ పాస్టర్ గారు వచ్చి ఆ పాట పాడుతూ ముందుకు నడిపిస్తాడు. Praise the Lord. Hallelujah. Only believe. Only believe. All things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe that all things are possible. Only believe. Hallelujah. ఈ సమయాన్ని పాస్టర్ నిశ్చల్ గారికి అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో మరొకసారి నేను మేము సమీపిస్తూ ఉన్నాము. దేవా, నువ్వు మా కొరకు చిందించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి రక్తము క్రిందకి మమ్ములను, మా జీవితాలను, మా కుటుంబాలను, సంఘమును, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మేము తెచ్చుకుంటున్నాము. మానవుడు దేవుడు కలుసుకునే చోటు నీ రక్తమని సెలవిచ్చావు. అయితే ఈ రాత్రి నిన్ను మేము కలుసుకోవాలని ప్రభువా, నీవు చిందించిన రక్తము కిందకి మేము వచ్చాము. దేవా, ఇదిగో నీతో సహవాసము చేయాలని ఈ చివరి దినముల్లో మేము దాహమును కలిగి ఉన్నాం ప్రభువా. నీతో మాట్లాడాలని, ఓ ఆ పరిపూర్ణమైన సహవాసములకు రావాలని ప్రభువా మాకు ఆశ కలుగుతూ ఉన్నది ప్రభువా. నీ వాక్యము తెరబడినప్పుడు దేవా, ఇదిగో నిశ్చయముగా ఆ ఏదెనులో ఆదాము అవ్వలు ఏ విధంగా నీతో సహవాసం చేసేవారు, అలాంటి సహవాసం మేమును చేయాలని ప్రభువా మేము ఆసక్తితో వస్తా ఉన్నాము ప్రభువా. ఈ రాత్రి నీ కృప ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. దేవ, ఈ రాత్రి ప్రభువా నీతో మేము సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాము. దేవ, మాకు ఆ పరిపూర్ణమైన సహవాసము, ఏదేని యొక్క సహవాసము ప్రభువా
ఈ రాత్రి మాకు అవసరము నాయన. దేవా ఇదిగో మా చెయ్యి పట్టుకో ప్రభువా, ఓ మా హస్తమును తాకు ప్రభువా. దేవా ఆ రోజు ఏ హస్తం అయితే ఏదేళ్ళు విడిచిపెట్టబడినప్పుడు దేవా ఇదిగో మేము మానవుడిగా ఎలాంటి స్థితిలోకి వచ్చామో మేము చూస్తున్నాము. అయితే ఆ రోజు నీ చేయి వారు పట్టుకున్నప్పుడు అది ఎంతో అద్భుతమైనటువంటి సమయంగా ఉండేది. అలాంటి సమయమును, అలాంటి సహవాసమును ఈ రాత్రి మేము కోరుతూ ప్రభువా, నీవు చిందించినటువంటి రక్తం క్రిందకు వస్తున్నాము. మీరు మమ్మల్ని అంగీకరించండి, మా హస్తములు పట్టుకోండి, మీరే మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని పూర్తిగా నీ కృపాహస్తాలకి సమర్పిస్తున్నాం. అందుచేత మేమందరము కూడా ఏకాత్మతోనూ ఏక మనస్సుతోనూ దేవా నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. తప్పక మమ్మల్ని దర్శించండి, నీ సన్నిధి మాతో ఉంచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవ. దైవజనులు ఆశీర్వదించండి, వారి వారి సంఘాలను ఆశీర్వదించండి దేవ. ఇదిగో అద్భుతముగా ప్రభువా నీ రక్తము కింద సహవాసం చేయడానికి మేమందరము కలిసి వచ్చాం ప్రభువా. ఈ రాత్రి నిశ్చయముగా మమ్మల్ని దర్శించమని ప్రభువా. అల్పుణ్ణి దీనుణ్ణి ప్రభువా, నన్ను కూడా ప్రభువా ఆ ప్రసన్నతలోకి తెచ్చుకుంటా ఉన్నాను. తప్పక దర్శించమని ప్రభువా. ఈ యొక్క చక్కటి కూడికలో ప్రభువా నీవే దిగి వచ్చి నాతో, నా సోదరి సోదరులందరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో దీవించమని తండ్రి నీకే సమర్పించుకుంటూ ప్రభువా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ కుడికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దురాత్మ శక్తులను, దైవాత్మలను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ కూడా నాశన దిన వరకు ప్రభునేసు క్రీస్తు నామములో వాటిని బంధిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ పూర్తిగా ఆధిపత్యము నీ కూడికలు తీసుకుని ప్రభువా నాతో, నా సోదరి సోదరులు మాట్లాడమని, ఈ కూడిక అనంతరము సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ ఒక్కడ మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ అలా లేచి నిలబడగానే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 133వ కీర్తన మనం చదువుకుందాము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదవబడిన దేవుని వాక్యమును ప్రభు దీవించి మరియు ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషిస్తా ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో? హల్లెలూయా. దేవుడు ఒక మంచి సమయాన్ని మనందరికి ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇది ఒక అద్భుతమైన సమయము. మనము ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారము, ఇక్కడ వేరే భాష కలిగిన ప్రజలు కూడా ఉన్నారని విన్నాము. ఒరిస్సా నుండి, ఛత్తీస్గఢ్ నుండి, అలాగే మా మల్కీపురంలో కూడా మా భాష కూడా వేరే అని పిలుస్తారు. ఎందుకంటే మేము యాసగా మాట్లాడతామని. తెలుగైనప్పటికీ కూడా మాది వ్యత్యాసంగానే ఉంటుంది భాష. మా భాష మాట్లాడేది కొంచెం వ్యత్యాసంగానే ఉంటుంది. సో అనేక మంది చక్కగా ఇక్కడ అద్భుతమైనటువంటి సహవాసము చేయడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నేను ఇక్కడ ఉన్న ప్రజలకి కొత్త ఏమీ కాదు. ఎందుకంటే మాకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సహవాసము, దైవజనులు పాస్టర్ పాల్ గారితో, మా పాస్టర్ పీటర్ గారు ఉన్నప్పటి నుండి కూడా ఈ సహవాసానికి, పరిచర్యకు ఎంతో ఆ యొక్క దగ్గరి అనుభవము, సహవాసము, స్నేహం అనేది మాకు ఉంది. మా సేవకులు నిద్రించిన తర్వాత కూడా మేము అదే సహవాసాన్ని కొనసాగించడానికి దేవుడు కృప ఎంత ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ప్రజలు మా దగ్గరికి వస్తూ ఉంటారు, మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఒక ఆత్మీయమైనటువంటి బంధుత్వం అనేది మమ్మల్ని అందరినీ కలిపింది. అందును బట్టి నేను దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో మరొకసారి ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఒంటరిగా రాలేదు, కానీ నాతో దరిదాపుగా 80 మందిని తీసుకుని వచ్చాను. వాళ్ళు చాలా, పాస్టర్ గారు అందరినీ రమ్మని, ఎంతమంది వచ్చినా పర్వాలేదు సంఘం అంతా వచ్చేయమని చెప్పేసి ఆయన ఆహ్వానించారు. అయితే రాత్రి కూడిక జరిగింది, అనేక మంది రాలేదు, ఇంకా రావాలని ఆశపడిన వాళ్ళు ఉన్నారు. రేపు కూడా వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది కేవలము ప్రేమ, సహవాసము,
మేము కలిగి ఉన్నది తప్ప ఇందులో మాకు ఎలాంటి తారతమ్యాలు కానీ భిన్నాభిప్రాయములు కానీ మా మధ్యలో లేవు. ఆయన వచ్చి సంఘముతో పాటు వచ్చి మమ్మల్ని అనేక సార్లు మా పరిచయను బలపరిచారు. అలాగే మేము కూడా ఇక్కడికి వచ్చి చక్కటి సహవాసం చేస్తూ ఉన్నాం. మంచి ఆత్మీయ అనుబంధాన్ని ఈ సంఘానికి మాకు దేవుడు ఇచ్చినందుకు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరలా మీ సంఘం అంతటిని మా దగ్గరికి వచ్చి మరలా మమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని మరొకసారి ఈ యొక్క వేదిక మీద నుండి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఆ యొక్క ఆహ్వానాన్ని లేకపోతే రిక్వెస్ట్ మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ సంఘం అంతా కూడా మా పరిచయకు వచ్చి చక్కని సహవాసం చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు కూడా నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు. ఇక్కడ వర్తమానంలో నాకంటే సీనియర్స్ ఉన్నారు. అయినప్పటికీ నన్ను ప్రేమించి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు దేవుని వాక్యాన్ని బోధించడానికి. ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు పాస్టర్ మేకా గారు ఉన్నారు. మేకా గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయన నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను, ఆయన సంఘానికి, ఆయన కుటుంబానికి. అదే విధముగా పాస్టర్ డానియల్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ పవిత్ర గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సోదరుడు, నా స్నేహితుడు పాస్టర్ ప్రవీణ్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి సహోదరులు మల్కీపూర్ నుంచి వచ్చిన వారు, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే చింతూరు, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేనేం పెద్ద ప్రసంగాలు చేయడానికి ఇక్కడ లేను, కానీ ఇది కేవలం సహవాసం చేయడానికి వచ్చాను. మనమందరం కూడా ఒక చక్కని సహవాసము, మనమందరం కలిసి ఆ రక్తం కింద సహవాసం చేసి మనం తిరిగి ఆయనతో సహవాసము చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి దాహం కలుగుతూ ఉంది. ఏదేని తోటలో ఆ బంధం విడిపోయింది. ఆ ఏదేని తోటలో విడిపోయినప్పుడు మానవుడు దేవుని యొక్క సన్నిధిని దూరంగా వెళ్ళిపోయాడు. కానీ మరల ఈ చివరి దినం వచ్చేటప్పటికి దేవునితో సహవాసము చేయాలని మనలో దేవుడు గొప్ప ఆశను పెడతా ఉన్నాడు, దాహాన్ని పెడతా ఉన్నాడు. ఎందుకంటే ఇది ఏదో ఒకరోజు అయిపోయే సహవాసము కాదు, కానీ ఏదేనులో ఎలాంటి సహవాసం అయితే ఉండేదో అలాంటి సహవాసానికి వెళ్ళాలని ఈరోజు దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే ఏదేను తోటలో ఆ జీవవృక్షముతో సహవాసము చేయకుండా అక్కడ ఖడ్గజ్వాల నిలబెట్టాడు. అయితే ఇప్పుడు అవే ఖడ్గజ్వాలలు సహవాసము చేయడానికి మన వెంట పడతా ఉన్నాయి. అందుకే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలని, ప్రతిరోజు ప్రార్థించాలని, ప్రతిరోజు దేవుని చెంతకు వెళ్ళాలని ఈరోజు మనకు ఆశ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఏ మనుషుడు తనకు తాను భక్తి చేయలేడు. చెయ్యాలని ప్రయత్నిస్తే అతను ఖచ్చితంగా పడిపోతాడు. కానీ దేవుడు గనుక అతన్ని ప్రేరేపించినట్లయితే, దేవుడు గనుక అతను నడిపించినప్పుడు అతను నేరుగా దేవుని యొక్క సహవాసంలోకి వెళ్తాడు. అందుకే నేను ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఏదేనిలో ప్రతిరోజు సహవాసం ఉండేది వాళ్ళకి. ఏ రోజు వారికి బోరు కొట్టేది కాదు. ప్రతి చల్లపూట ఆయన దిగి వచ్చేవాడు, వేళ్ళు పరిగెత్తుకుని వెళ్ళేవారు. ఒక చక్కని సహవాసం ఉండేది. సో అలాంటి సహవాసంలోనికి తిరిగి దేవుడు మరలా మనల్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఇది కేవలము ఒక అద్భుతమైనటువంటి కృప, ఆయన ధన్యతని నమ్ముతున్నాను. ఆ యొక్క భావము లేకపోతే ఆ యొక్క ప్రేరణ దేవుడు మనకిస్తున్నందుకు నిజంగా మనము ధన్యులము. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రాత్రి కొన్ని దేవుని మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అనేక ప్రాంతాల నుంచి, దూరం నుంచి కూడా మీరు ప్రయాణం చేసుకుని వచ్చారు, అలసిపోయి ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ భాష కూడా తెలియని వారు ఉన్నారు, తెలుగు భాష వారికి కూడా అర్థం అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. సో ఖచ్చితంగా వారికి అనువాదము చేయబడు పరిశుద్ధాత్మ కనుక దేవుడు అనువదిస్తాడని నమ్ముతున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నన్ను నమ్మి ఈ యొక్క వేదికను నాకు అప్పగించినటువంటి దైవజనులు పాస్టర్ పౌల్ గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి అనేక సంగతులు వాక్యం నుంచి మనం చూడాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మనకి ఇష్టమైనటువంటి లేఖనం ఏదంటే 133వ కీర్తన. ఇదేంటి 100 కీర్తనలు తీసుకున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనకు కొన్ని బోధించబడతా ఉంటాయి. డినామినేషన్ వాళ్ళు కీర్తనలు, సామెతలు చెప్పుకుంటూ వెళ్తారు అంటారు. కానీ మన ప్రవక్త ఏమి నేర్పించాడంటే, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానంలో కీర్తనలు ఆయన మరణ పునరుద్ధానమును అవి వ్యక్తపరుస్తున్నాయని ప్రవక్త అన్నాడు. 110వ పారాగ్రాఫ్లో ఆయన మాట్లాడుతున్నాడు, కీర్తనలు నన్ను గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. సో నేను నా సంఘములో ఈ కీర్తనలో 7 ముద్రల ప్రత్యక్షత ఏ విధంగా ప్రత్యక్షమైందో,
ఏ విధంగా బయలుపరచబడుతుందో నేను నా సంఘంలో అనేక సందర్భాల్లో కీర్తనలన్నింటిలో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఏ కీర్తనలైనా ఈ గడియ వర్తమానము చూసే కనులు దేవుడు కృప నాకు ఇచ్చాడు. అందుకే ఈ రాత్రి ఈ యొక్క 133 కీర్తనలో ఈ కాలపు వర్తమానాన్ని దేవుడు ఏ విధంగా దాచిపెట్టాడు. అందుకే మన ప్రవక్త ఏం బోధించాడంటే, గ్రంథము తెరవబడినప్పుడు, పుస్తకము తెరవబడినప్పుడు, పుస్తకం అనగా 7 ముద్రలు తెరవబడినప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథము కొత్తదైందని చెప్పాడు ఆయన. కొత్తదైందంటే ఏదో కొత్త పేపర్ కానీ కాదు, కానీ ప్రతి లేఖనములో ఆ యొక్క క్రీస్తు మరియు తన భార్య అయిన వధువు కనబడుతుందని చెప్పాడు. అదే సందర్భంలో నన్ను నేను అక్కడ చూసుకోగలుగుతున్నానని చెప్పాడు. ఈరోజు లేఖనములో మనలను చూసుకోవడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అప్పుడు మనకు ఎత్తబడే విశ్వాసం అనేది మనకు కలుగుతుంది. అందుకే ఇది మన పుస్తకమై ఉన్నది. ఇది సంఘ శాఖలు ఏమాత్రం చూడలేరు, కానీ ఇది మన పుస్తకమై ఉన్నది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది అన్నాడు. దేవుని ప్రవక్త అన్నాడు, 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికినప్పుడు ఎత్తబడే విశ్వాసం వస్తుంది అన్నాడు. దేవుని ప్రవక్త అంటాడు, లేఖనములకు మధ్యన ఉరుములు దాచబడి ఉన్నాయని చెప్పాడు. ఈరోజు ఎప్పుడైతే ఆ దాచబడిన ఉరుములను మనం గమనిస్తున్నామో మనకి ఎత్తబడే విశ్వాసం వస్తుంది అన్నాడు. సో మనం ఎత్తబడే విశ్వాసం కావాలంటే ఈ దాచబడిన వాక్యం, దాచబడినటువంటి ఉరుములను మనం ఎప్పుడైతే గ్రహిస్తున్నాం, ఆ ఉరుము అనగా దేవుని యొక్క స్వరమై ఉంది. ఆ ఉరుమునప్పుడు అది వేరే వారి జీవితాన్ని వ్యక్తపరచట్లేదు, కానీ మన జీవితము పరిశుద్ధ గ్రంథములో ఎలా దాచబడి ఉంది, మనం ఏ విధంగా మన జీవితం అక్కడ ఉంచబడిందో మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతున్నామో మనకి ఎత్తబడే విశ్వాసం అనేది వస్తుంది. ఎత్తబడే విశ్వాసము లేకుండా మనం ఎత్తబడలేము. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, మనకి ఎత్తబడే విశ్వాసమునివ్వడానికి ఆ గ్రంథము దిగొచ్చింది అన్నాడు. ఇప్పుడు ఈ గ్రంథాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో మనం ఎక్కడెక్కడ దాచబడి ఉన్నామో ఈ సంగతులన్నీ కూడా బయలుపరచబడుతున్నాయి. అందుకే ఈ పుస్తకం చూస్తున్నప్పుడు మన జీవితాలు అందులో కనపడుతున్నప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా మనకు విశ్వాసాన్ని అధికము చేస్తుంది. అప్పుడు మనం ఎత్తబడే విశ్వాసాన్ని పొందుతున్నాము. అప్పుడు మన శరీర మార్పు పొందుతూ ఎత్తబాటులోకి వెళ్ళిపోతాము. దాని కొరకే మనం ఈరోజు ఇక్కడంతా కూడుకున్నాం. మనం అందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నామో తెలుసా? ఎత్తబడే విశ్వాసము కొరకు. ప్రవక్త అన్నాడు, ఎత్తబడే విశ్వాసము 7 ఉరుముల్లో దాచబడి ఉన్నాడు. ఆ 7 ఉరుములే గమనించండి, పరిశుద్ధ గ్రంథములో లైన్కి మధ్యలో పెట్టబడింది అన్నాడు. అందుకే మనకు ప్రతి లేఖనం అవసరమే, ప్రతి వాక్యము అవసరమే. వధువు ఎప్పుడైతే అవన్నీ చూస్తుందో విశ్వాసాన్ని పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ యొక్క 7 ముద్రలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ 7 ముద్రల గ్రంథములు ఉన్నది ఎవరో కాదు, కానీ అది నీవు నేనై ఉన్నాం. ఆ మర్మమే ఎవరో కాదు, ఈరోజు మనమై ఉన్నాం. ఈరోజు లోకమునకు మర్మమైనటువంటి ప్రజలు ఎవరో కాదు, అది మనమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం వేరే వారి మర్మాలు చూడడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ నీవే ఒక మర్మమై ఉన్నావు అనే సంగతి తెలుసుకోవట్లేదు. ఈరోజు అది చూపించడానికే ఈ గ్రంథం అనేది దిగొచ్చింది. ఎవరు ఈరోజు మర్మం అంటే వధువే మర్మం. ఈరోజు మర్మయుక్తమైన ప్రజలు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్మముల కోసం అక్కడెక్కడ మనం చూడక్కర్లేదు, కానీ మర్మము నీవై ఉన్నావు. నీ జీవితమే మర్మమై ఉన్నది. నీ వైపు నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతున్నావో, నీ స్థానము ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతున్నావో ఆ రోజే నువ్వు ర్యాప్చర్లోకి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది ఎత్తబడికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఎత్తబడే వాళ్ళు మర్మమై ఉన్నారు. ఆ మర్మం ఎవరో కాదు, ఇక్కడ కూర్చుందని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనమే ఆ మర్మము. సో గమనించిన నా ప్రియ సోదరులారా, వాక్యములో మన జీవితాలు దాచబడి ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం కనబడతాము. కనబడినప్పుడు మనకి ర్యాప్చరింగ్ ఫెయిత్ వస్తుంది. అందుకే మనం వర్తమానాలు ప్రేమిస్తున్నాము. ఈ గడియ వర్తమానం మనం నమ్ముతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చివరిలో ఉన్నటువంటి ప్రజలు చాలా ప్రాముఖ్యమైన వారు. నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, 7వ దూతగా పరిచర్య చేశాడు. 7వ దూత పరిచర్య చేశాడు. సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ గ్రంథాన్ని పట్టుకొచ్చాడు. 6000 సంవత్సరాలుగా మరుగు చేయబడినటువంటి ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి ఆ ముద్రలను, వాక్యాన్ని బయలుపరిచాడు. అయినప్పటికీ కూడా శరీర మార్పు పొందుకుని ఎత్తబాటులోకి వెళ్లకుండా సమాధిలోకి వెళ్ళాడు. ఎంతో గొప్ప వాక్యాన్ని తీసుకొచ్చాడు. గ్రీన్స్మిల్ ఇండియానాలో
అని దూతను కలుసుకున్నాడు. సబీనా కన్యాడి దగ్గర రాజఖడ్గాన్ని పొందుకున్నాడు. సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళి మేఘంలోకి వెళ్ళాడు. ఆ యొక్క 6000 సంవత్సరాల నుండి దాచబడినటువంటి, అంతకుముందు నుంచి దాచబడినటువంటి ప్రతి మర్మాన్ని తీసుకొచ్చి 7వ దూత పలుకు దినములలో ఆ మర్మములన్నీ బోధించాడు. ఎంతో గొప్ప పరిచయం చేశాడు. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ చేసి సమాధిలోకి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? మనం మేఘంలోకి వెళ్ళలేదు, గ్రీన్స్ మిల్ ఇండియాలో దూతను కలుసుకోలేదు, సెబీనా కన్యా దగ్గర ఖడ్గం పొందుకోలేదు. మీకు అర్థమవుతుందా? కానీ అలాంటి గొప్ప గొప్ప భక్తులు, త్యాగం చేసిన భక్తులు సమాధిలోకి వెళ్ళారు. సామాన్యముగా ఎన్నిక లేని వారు ఉన్న మనలను ర్యాప్చర్కి దేవుడు పెట్టాడు. ఈరోజు మన విలువేంటో మనం తెలుసుకోవాలి. ఈ రాత్రికి ఎందుకు వచ్చాం తెలుసా? నీవేమై ఉన్నావు నువ్వు తెలుసుకోవడానికి. నేనేమై ఉన్నానో లేకపోతే వీళ్ళేమై ఉన్నారో కాదు. ఇక్కడ ఎందుకు కూర్చున్నాను తెలుసా? నీవేమై ఉన్నావు నీవు తెలుసుకోవడానికి, అంతే. ఎంత దేవుడు ఆశ్చర్యం అంటే, ఎత్తబడే గుంపులో మనల్ని పెట్టాడు. ప్రముఖులు అందరూ వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అంత గొప్ప అనుభవాలు లేవు మనకి. వెళ్ళి 24 గంటలు ప్రార్థన చేసిన అనుభవాలు లేవు. కానీ దేవుడు చివరిలో దేవుడు మనల్ని పెట్టాడు. ఎందుకని? శరీర మార్పు పొందుకుని కనురెప్ప పాటులో ఎత్తబాటులోనికి వెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మనలో ప్రత్యేకత ఏంటి? అందుకే ఆఖరిలో దేవుడు చాలా సామాన్యులు పెడతాడు, ఆర్డినరీ పీపుల్స్ పెడతాడు. ఎంత సామాన్యులు అంటే అసలు వీళ్ళు ఎత్తబడతారా అలాంటి వారిని పెడతాడు. అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు పసిబాలు లాంటి వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. ఈరోజు తెలీదు, మర్మయుక్తంగా ఉంది వధువు. అందుకే మనం మర్మమై ఉన్నానని చెప్తున్నాను. ఎత్తబడే వాళ్ళు మర్మమై ఉన్నారు. ఏంటి? పౌలు చాలా గొప్పవాడు, వెళ్ళిపోయాడు. పౌలు ఎత్తబడిపోతాను అనుకున్నాం. తర్వాత ఐరినియా చాలా భక్తి చేశాడు, వెళ్ళిపోయాడు. మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రానమ్ తర్వాత కూడా వర్తమానాన్ని పట్టుకుని బలంగా బోధించిన వాళ్ళు ఉన్నారు. వారందరూ వెళ్ళిపోయారు. మరి ఎవరు ఎత్తబడతారు? ఎంత గొప్ప పరిచయం చేసిన ఎవరు లేడు ఇప్పుడు. ఎవరు ఎత్తబడతారు? ఎంతో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎత్తబడతారు మరి? హల్లెలూయా. ఈరోజు అంచనాలకి తగినట్టుగా కాకుండా అంచనములో లేనటువంటి వారిని దేవుడు పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఆ వరుసలో దేవుడు మనల్ని ఇక్కడ పెట్టినందుకు నిజంగా ధన్యులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తబాటు మునుపు ఫ్లైట్ ఎక్కే ముందు ఒక వెయిటింగ్ రూమ్లో కూర్చున్నట్టుగా మనం కూర్చున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఏరియాలో నుండి ప్రతిరోజు గల్ఫ్ వెళ్తుంటారు. వాళ్ళకి ఈవెన్ సంతకం పెట్టడం కూడా రాదు, వేలి ముద్దలు వెళ్తుంటారు. వాళ్ళు ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్ళి ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా ఉంటారు. ఎవడన్నా బిలియనర్ చూసాడు అనుకో, ఇదేంటి సంతకం పెడతాం కూడా రాదు, ఫ్లైట్ ఎక్కడానికి వచ్చావా, నీకు బట్టలు సరిగ్గా కట్టుకోవడం రాదు, నువ్వు ఫ్లైట్ ఎక్కుతావా అన్నట్టుగా వాళ్ళు కనబడతారు. కానీ నిజంగా చూడండి ఎంత సామాన్యతలో వాళ్ళు ప్రయాణాలు చేసేస్తున్నారు. నేను అనుకుంటాను, ఏంటి వీళ్ళు ఎత్తబడతారా? అవునండి, ఎత్తబడే ఫ్లైట్ ఎక్కేది వీళ్ళే. అర్థమవుతుందా? ఈరోజు అక్కడే మనం ఉన్నాం. ఒక గ్రేట్ అనౌన్స్మెంట్ జరగబోతుంది. కొంతమందికి బోర్డింగ్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ తీసేసుకున్నారు, ఎయిర్పోర్ట్లోకి వచ్చేసారు. ఫ్లైట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆన్ ది వేలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వస్తారో ఆ ఫైనల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అందరూ ఫ్లైట్ ఎక్కి మనం వెళ్ళిపోబోతా ఉన్నాం. ఈరోజు అక్కడే ఉన్నాం మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫ్లైట్ ఎక్కి వాళ్ళు ఆ ఊరు నుంచి ఒకళ్ళు, ఈ ఊరు నుంచి ఒకళ్ళు అందరూ ఉంటారు. కొంతమంది నల్లళ్ళు వస్తారు, కొంతమంది తెల్లళ్ళు వస్తారు, కొంతమంది పసుపు వాళ్ళు వస్తారు. మన పశువు జాతి మంది. భారతదేశంలో పశువు జాతి అంటే పశువు కలర్ అండి, పశువులను కాదు. అర్థమవుతుందా? వాళ్ళందరూ కూడా ఒక చోట నిలబడి ఒకే ఫ్లైట్లు ఎక్కుతారు, రకరకాల మనుషులు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ విధంగానే మనం అందరం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాము. ఈ దినాల్లో ఒక దినము ఆమేన్ అన్నీ మర్చిపోయి, ఇప్పుడు ఇక్కడ ఎవరికే బాధ లేదనుకుంటున్నాను, మా వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇంటికాడ గేట్ అడిందా లేదా, లైట్లు ఆపారా లేదా, పిడుగులు వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అన్న బాధ ఏమి పెట్టుకోకుండా ఈ దినాల్లో ఒక దినము ఆ విధంగా అన్నీ మర్చిపోయి మనం దాటేపోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి ఒక గొప్ప ఆత్మీయ సమ్మేళనముగా
దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీఆర్ ర్యాప్చర్ పీపుల్. అదే ఆశ్చర్యం నాకు, విలియం బ్రాండ్ ఎంత గొప్ప భక్తి చేశాడండి, అయినా ఆయన సమాధిలో పెట్టాడు. ఇప్పుడు విలియం బ్రాండ్ అంతా పోల్చుకుంటే ఆఫ్టర్ ఆల్ మనం అంతా కూడా ఇక్కడ ఉన్న సేవకులు మేమందరం ఆఫ్టర్ ఆల్ ఆయన చేసిన సేవకి, ఆయన చేసిన పరిచర్యకి, ఆయన చేసిన సువార్తకి ఏమాత్రం తగిన వారం కాదు. కానీ ఇక్కడ సామాన్యమైన సేవకుల్ని, సామాన్యమైన విశ్వాసుల్ని ర్యాప్చర్ వరుసలో పెట్టాడండి. అదే గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మండుచున్న అగ్ని పొదలోకి వచ్చి కనబడ్డాడు. మోషే చూశాడు, అయినా వాగ్దాన దేశం వెళ్ళలేదు. అర్థమవుతుందా? నువ్వు దేవుడు అయ్యా అని చెప్పే వరకు కదలలేదు. అయినా మోషే వాగ్దాన దేశంకి వెళ్ళలేదు. సరే అని చెప్పి మేఘంలో తీసుకెళ్ళాడు, ధర్మశాస్త్రాన్ని పలకలు ఇచ్చాడు, అయినా కానీ వెళ్ళలేదు. కానీ గమనించండి, మోషే యొక్క పరిచర్యను గుర్తిస్తూ, మోషేని నమ్ముతూ, మోషే ఇచ్చిన వాక్యాన్ని వెంబడిస్తున్న ప్రజలు మాత్రము వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టేశారు. ఈరోజు మనం చేయవలసిన ఏంటో తెలుసా? దేవుడు పంపించిన సేవకుడును, ఆ వర్తమానికుడును మనము నమ్ముతూ, ఆ వర్తమానాన్ని నమ్ముతూ, అది ఏమైనప్పటికీ ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, ప్రవక్త మేఘంలోకి వెళ్ళలేదు అది అబద్ధం అని ప్రజలు చెప్పినా, ప్రవక్త గ్రీన్స్విల్ ఇండియానా దగ్గర దూతను కలుసుకున్నాడు అది అబద్ధం అని చెప్పినా, కానీ నమ్మేటటువంటి ప్రజలు మాత్రము వాగ్దాన దేశంలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, హార్డెస్ట్ థింగ్ ఏంటంటే ఒక మానవ రూపములో దేవుడు నిలబడుతున్నప్పుడు అది నమ్మటము చాలా కష్టం అన్నాడు. ఒక దేవదూత ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తానట, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పశ్చాత్తాపడిపోయి దేవదూతని నమ్మేసి చాలా చప్పట కొడతారట. మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు వచ్చేసి దేవదూతకు చప్పట్లు కొడతారట. ఒకవేళ విలియం బ్రాండ్ ఈ రాత్రి ఇక్కడ ప్రసంగిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం నిద్రపోకుండా, కిక్కురు మనకుండా తెల్లవారులు చెప్పిన వినేసి వాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ గమనించండి, ఒక సామాన్యమైనటువంటి దైవజనుడిగా నిలబడినప్పుడు అతన్ని నమ్మి అతను వర్తమానం వినడం చాలా కష్టమట. దేవుని ప్రవక్త హార్డెస్ట్ థింగ్, చాలా కష్టమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఒక దైవజనుడు నిలబడినప్పుడు ఆ వ్యక్తిని నమ్మి అతని మాటలు వెంబడించడం చాలా కష్టమట. మీరందరూ ఎక్కడో నేను వేరే పాస్టర్ని ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, నన్ను నమ్మడం మీకు చాలా సులువే, చాలా సులువు. కానీ ప్రతిరోజు మీ బలిపీఠముల ముందు, మీ సంఘములో నిలబడుతున్నటువంటి పాస్టర్ని నమ్మి ముందుకు సాగడం అనేది చాలా కష్టం. కానీ ఎవడైతే అది చేస్తాడో అతను ఖచ్చితంగా ఎత్తబాటులోకి వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని కార్యములు ఎప్పుడైతే జరుగుతున్నాయో చూడండి, మోషే దేవుని ముఖాముఖిగా చూశాడు. నేను ఆ సంఘంలో కూడా ఈ విషయాలు పంచుకున్నాను. ఆ రోజు చాలా దీవించబడ్డాం మేము సంఘం. మోషే దేవుని ముఖాముఖిగా చూశాడు. ఆ అగ్ని మండుచున్న పొదలో చూశాడు, వెనక భాగం చూశాడు, మేఘంలోకి వెళ్ళాడు, రాసిన పలకలు ఇచ్చాడు. ఇవన్నీ మోషే దేవుణ్ణి నమ్మడం పెద్ద కష్టమేమి కాదు. మోషే దేవుణ్ణి నమ్మడం పెద్ద కష్టమేమి కాదండి. ఎందుకంటే ముఖాముఖిగా చూశాడు, చేతికి ఆజ్ఞ ఇచ్చాడు, కర్రేస్తే పోమైంది, అన్నీ చూశాడు. అతను నమ్మడము పెద్ద కష్టమేమి కాదు. ఈరోజు మన ముందు అన్ని కార్యాలు జరిగినా మనం నమ్మేస్తాం దేవుణ్ణి. కానీ నమ్మడం అంటే ఏది కష్టమో తెలుసా? మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషేని దేవుడు దర్శించాడు, దేవుడు మోషేతో ఉన్నాడు అని నమ్మడమే కష్టం. ఏ వ్యక్తి అయితే ఆ విధంగా నమ్ముతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ర్యాప్చర్లోకి వెళ్తాడు. ఇప్పుడు నా సేవకుడితో పాస్టర్తో దేవుడు ఉన్నాడు. పాస్టర్ కొన్ని ఎక్స్పీరియన్స్లు చెప్తాడు సంఘం ముందుకు వచ్చి. గతించిన రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు అనేక విషయాలు బయలుపరిచాడు, ఈ విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అని ఎప్పుడైతే సంఘం ముందుకు వచ్చి చెప్తున్నాడో, ఇప్పుడు ఆ విషయాలు ఎవడైతే నమ్ముతున్నాడు అది నమ్మడం చాలా కష్టం. ఆ వ్యక్తి ఖచ్చితంగా ర్యాప్చర్ వరుసలో ఉంటాడు. ఎందుకంటే దైవజనుడికి దేవుని నమ్మడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే అనేక విషయాలు కళ్ళెదుట చూపిస్తాడు. మోషే అన్నీ చూశాడు. మోషే నువ్వు నమ్ము అని చెప్పకూడదు, ఎందుకంటే అన్నీ చూశాడు. కానీ మోషే దేవుడితో నడిచాడు,
దేవుడు మోషేకి అన్ని బయలుపరిచాడు అని నమ్మినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మా సేవకుడు దేవుడితో నడిచాడు, మా సేవకుడు దేవుని వద్దకు వెళ్ళాడు, మా సేవకుడు దేవుని చేత గుర్తించి పొందినవాడు, మా సేవకుడికి వాక్యం ఇవ్వబడింది అని ఎవరైతే నమ్మారో వారు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వారిరువురు యెహోషువ కాలేబులై ఉన్నారు. ఈరోజు ఈ మెసేజ్లో వెరీ హార్డెస్ట్ థింగ్ ఇదే. చాలా కష్టమైనటువంటి దేవుని ప్రవక్త అన్నాడు లా అనే వర్తమానంలో ఒకటి, మోషేస్ అనే వర్తమానంలో ఒకటి చెప్తున్నాడు ఈ మాటలు. చాలా కష్టం. ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతున్నావో ఆ రోజే నీకు ర్యాప్చరింగ్ ఫెయిత్ పెరుగుతుంది. ఎందుకు ఈ మాట స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఇద్దరు తక్కువ అనగా చెప్పండి 19,99,998 మంది మా పాస్టర్తో దేవుడు ఉన్నాడు అని నమ్మలేకపోయారు. నిజమది. మా సేవకుడితో దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మలేదు. నమ్ముంటే సనుక్కోరు, నమ్ముంటే వ్యతిరేకంగా తిరగబడరు. కానీ ఇద్దరు మాత్రం నమ్మారు. మా సేవకుడు మేఘములోకి వెళ్ళొచ్చాడు, మా సేవకుడు దూతను కలుసుకున్నాడు, మా సేవకుడు ఖడ్గాన్ని పట్టుకుని వచ్చాడు అని ఇద్దరు మాత్రమే నమ్మారు. అందుకే ప్రవక్త అంటే వెరీ హార్డెస్ట్ థింగ్ అట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఈ హార్డెస్ట్ థింగ్, ఈ యొక్క చాలా కఠినమైనటువంటి ఈ విషయాన్ని ఏ వ్యక్తి అయితే జయించగలుగుతాడో ఆ వ్యక్తి ర్యాప్చర్లో ఉంటాడు. యెహోషువ కాలేబులు నమ్మగలిగారు. వాళ్ళు దేవుని ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని నమ్మారు. మిగతా 19,99,998 మంది నమ్మలేకపోయారు. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. అది ఈరోజు మన ప్రవక్తను నమ్ముతున్నాం. మనం నీకు పంపించిన ప్రవక్తను ఎంతైతే నమ్ముతున్నావో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మిస్ఫేర్ అయిపోతుంది. సంఘాల్లో, వర్తమాన సంఘాల్లో చాలా చాలా ఘోరమైన తప్పిదం ఏంటంటే, విలియం బ్రాన్హామ్ని నమ్ముతున్నారు. విలియం బ్రాన్హామ్, ఆమేన్. విలియం బ్రాన్హామ్ నమ్ముతున్నాం. ఎస్, అబ్సల్యూట్గా నమ్ముతాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విలియం బ్రాన్హామ్ నమ్మితేనే కూర్చోగలరు. ఎందుకంటే నేను 7వ దూత, ప్రకటన 17 ఉన్న 7వ దూత, మలాకి 4:5 ఉన్న ఏలి ఆత్మ, మనుషు కుమారుని పరిచర్య చేసిన వాడు, ఇవన్నీ నమ్మడము నీకు చాలా సులువు. ఎందుకంటే అందుకే ఇక్కడ ఉన్నాం, చాలా సులువు, అందుకే ఇక్కడ ఉన్నాం. కానీ ఆ వర్తమానాన్ని పట్టుకుని బోధిస్తున్న నీ సేవకుని నమ్మడము నీకు కష్టం. ఇది ఎవరైతే జయించగలుగుతున్నారో వారు ర్యాప్చర్ రేసులో ఉంటారని నమ్ముతున్నాను నేను. ఈ రాత్రి ఇక్కడ విలియం బ్రాన్హామ్ వస్తే వింటారు మీరు ప్రసంగం, చాలా బాగా వింటారు. నాకు లాంటి దూరం నుంచి వచ్చిన పాస్టర్ చెప్పినా వింటారు. కానీ స్థానికంగా చెప్పేవాళ్ళు మాత్రము నిర్లక్ష్యం చేస్తారు, తేలిగ్గా తీసుకుంటారు. కానీ గమనించాలి, నీకు అపాయింట్ చేయబడినటువంటి పాస్టర్ అతడు దేవుడితో నడుస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతున్నావో నీ ఒక యెహోషువ, నీ ఒక కాలేబు అయి ఉన్నావు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? అందుకే వాళ్ళు ఆర్డినరీ పీపుల్స్. యెహోషువ చాలా చాలా ఆర్డినరీ, కాలేబు చాలా ఆర్డినరీగా ఉన్నాడు. కనీసం రేసులో లేడు. ఇక కోరాహు, దాతాన్, అభిరాముల వల్లే రేసులో ఏమీ లేడు. చాలా చాలా ఆర్డినరీగా ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఒకటేనండి, దేవుడు వారికి ఇచ్చినటువంటి దైవజనాన్ని నమ్ముతూ వెళ్ళారు. అందుకే వాళ్ళు వాగ్దాన దేశంలో సూపర్ హీరోలు అయిపోయారు. యొర్దాను మోషే చనిపోక మునుపు వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్. కానీ ఎప్పుడైతే మోషే వెళ్ళిపోయాడో వాళ్ళు సూపర్ అయిపోయారు. దేవుడు అంత హెచ్చించాడు వాళ్ళని. ఆ కారణం బట్టి మీరు గ్రహించాలి, ఈరోజు దేవుడి చేత పంపబడిన వాడిని నమ్మినప్పుడు మీరు నిశ్చయముగా ఎత్తబడే విశ్వాసాన్ని పొందుతారు. హల్లెలూయా. ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ఎందుకంటే ఒక బిలీవర్కి ఒక పాస్టర్ని దేవుడు అపాయింట్ చేస్తాడు. అందుకే ఈరోజు చాలా కష్టమైన విషయం ఏంటంటే, నీ పాస్టర్ను గుర్తించడం కష్టమైన విషయం. అతడు దేవుడి మనుషులు, దేవుడితో నడుస్తున్నాడు, ఓ దేవుని వాక్యం ఆయన వద్ద నుంచి ఉంది, ఆయన వద్ద నుంచి నేను ఎత్తబడే విశ్వాసాన్ని పొందగలను అని గుర్తించడం చాలా కష్టం. అందుకే అన్నాడు, ఒక క్షయమైన వ్యక్తి మరొక క్షయమైన వ్యక్తిని నమ్మడం చాలా కష్టం అన్నాడు. సో ఈరోజు వెరీ హార్డెస్ట్ థింగ్ ఇదే ఉంది. సో ఇది మనకు బయలుపరచబడుతున్నప్పుడు నువ్వు నమ్ముతూ ముందుకు సాగు, నువ్వు విజయాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చూడండి, దేవుడు సామాన్యుల్లో ర్యాప్చర్ పెట్టాడు.
వెరీ సింపుల్ పర్సన్స్ పెట్టేశాడు. ఆమేన్. ర్యాప్చర్కి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఏంటి క్వాలిఫికేషన్? ఆమేన్. ఏంటి క్వాలిఫికేషన్ తెలుసా? కృప. కృప. కృప ఎలాగొస్తుంది? ఆమేన్. ఎన్నిక ద్వారా కృప వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మన జీవితాలు పనిచేస్తున్నాయో ఆటోమేటిక్గా వ్యక్తి కృప పొందుతాడు. కృప పొంది అతను ఎన్నికను బట్టి ర్యాప్చర్లోకి వెళ్తాడు. ఆమేన్. అందుకే అతను ర్యాప్చర్ తగినట్లుగా, కృపకు తగినట్లుగా అతను జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే అది ప్రజలకు కనబడదు. అందుకే మనము అందరికీ కనబడాలని ఎప్పుడు ప్రయత్నించకండి. అందరిలో బాగా కనబడేవాడు ర్యాప్చర్కి వెళ్తాడని ఎక్కడ చెప్పలేదు. అలాగే ఎవరికి కనబడకుండా ఉంటాడని ర్యాప్చర్కి వెళ్తాడని చెప్పలేదు. కృప ద్వారా నడిచేవాడు ఎత్తబాట్లకు వెళ్తాడు. వాక్యం ద్వారా నడిచేవాడు ఎత్తబాట్లకు వెళ్తాడు. ఆమేన్. సో దేవుని యొక్క కృప ద్వారా మన వాక్యాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అంత గొప్ప గొప్ప వారిని దేవుడు విడిచిపెట్టాడు. అంత గొప్ప గొప్ప వారిని అందరూ సమాధికి వెళ్ళి వారు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయంలో అందరి కోసం చెప్తున్నాడు. ఓ ఏబేలు విశ్వాసం ఎలాగుంది, ఎలాంటి విశ్వాసమో తెలుసా? ఓ కయ్యను తప్పుడు విశ్వాసం అయితే ఏబేలు సరైన విశ్వాసం ద్వారా అర్పించినప్పుడు దేవుడు దిగొచ్చాడు. అతను శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు స్వయంగా దిగొచ్చాడు. ఆ బలి అర్పణ అర్పించబడింది. కయ్యని త్రోసేశాడు. తర్వాత హానోకుని తీసుకున్నాడు. హానోకు కృపచేత లేకపోతే దేవుడి చేత నడిపించబడ్డాడు. నడిచి అతను కనబడకుండా వెళ్ళిపోయాడు. హానోకు విశ్వాసం గొప్పది. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం విశ్వాసం, ఇస్సాకు విశ్వాసం, యాకోబు, షారా విశ్వాసం, రాహాబు విశ్వాసము, యోసేపు విశ్వాసము, వీళ్ళందరి కోసం చెప్తున్నాడు. ఇంకా నాకు టైం సరిపోవట్లేదని చెప్పేసి అందరి కోసం చెప్తూ ఆమె వాళ్ళందరూ ఎంత మంచి విశ్వాసులైనా మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాదు అని చెప్తున్నాడు. ఆమేన్. అందుకే వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఈరోజు మనము పోరాటంలో మనం ఉన్నాం. హల్లెలూయా. వారు మన జీవితాల్ని వాచ్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఏ రోజా అని ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు ఆశించారట. ఆ ఆకర్షణ చూడాలని వాళ్ళు ఆశించారట. వాళ్ళకి దొరకలేదట అంటాడు ప్రవక్త. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటని వర్తమానంలో. కానీ ఈరోజు దేవుని యొక్క అద్భుతమైన కృప మనకు ఇవ్వబడింది. ఈరోజు నీ కొరకు నువ్వు ఎంత గొప్పడు. ఆమేన్. ఈ లోకంలో నీ కోసం వెయిట్ చేసేంత ఘనత నీకేమీ లేదు. కానీ నీ కోసము పరదేశంలో పరిశుద్ధులందరూ ఎదురు చూస్తున్నారు. ఎంత గొప్పవాడవయ్యా నువ్వు, ఎంత ఉన్నతమైన వాడవయ్యా నువ్వు. పౌలు గారు ఒప్పుకుంటున్నాడు, మీరు లేకుండా మేము పరిపూర్ణం కాదు. ఈరోజు మనము లేకుండా అది పరిపూర్ణతలోకి రాదు. అందుకే మనకు విశ్వాసం ఇస్తున్నాడు. ఈరోజు మన పరిచర్య చేసే సమయం ఇది. అందుకే మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ కాలంలో జీవిస్తున్నాం అనేది గుర్తించాలి. ఏ దినాల్లో మనం ఉన్నాం అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతున్నామో అప్పుడు ఆ సమయంలో దాని కొరకు మనం సిద్ధపడగలం. ఆ టైం ఏంటో, సమయం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు నిర్లక్ష్యంగానే తిరుగుతావు. నీ గూర్చి ఎంతమంది ఎదురు చూస్తావు నీకు తెలియకపోతే ఇంకా నువ్వు అలాగే ఉంటావు. కొంతమంది ఎవరో వెయిట్ చేస్తుంటారు, లోపల తెలియదు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కానీ బయట వెయిట్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే తెలిసిందో ఏం చేస్తాడో తెలుసా? అయ్యో ఎంతసేపు వెయిట్ చేస్తున్నారా అని బయటకు వచ్చి అతను కలుస్తూ ఉంటారు. కానీ ఈరోజు అనేక సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ విలియం బ్రానమ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? ఆమేన్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? నీ కోసమే. నీ కోసం వెయిటింగ్. అంత గొప్ప పరిచర్య చేసిన వాడు నువ్వు లేకుండా పరిపూర్ణుడు కాదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే గొప్పవాళ్ళు తీసేసి లాస్ట్లో ఈ యొక్క ర్యాప్చర్ టైంలో, ఈ డబల్సిసి పుంజుకునే టైంలో, ఈ ఒత్తిడి వచ్చే సమయంలో దేవుడు మనల్ని ఉంచాడంటయ్యా బాబు అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు శత్రువుని కొడతాకంట బలమైన వాడతానంట దేవుడికి ఘనత రాదంటాడు. దేవుని ప్రవక్త అంటాడు, అందరూ సంసోన్ని చాలా కండల వీరుగా చూపిస్తారు. కండల వీరుడు ఆ గేట్ని ఎత్తుకెళ్ళిపోతే పెద్ద విషయమే ఉండదంట. లావుగొన్నాడు కదా కొట్టగలడు అంటాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. సంసోను కండల వీరుడిగా ఉంటే 1000 మందిని చంపుతా అంటారంట. ఈ కండలకు 1000 మంది 2000 మందిని చంపాలాడు అంటాడు. ఆమేన్. కానీ ప్రవక్త అంటున్నాడు, ఒక బలమైన వ్యక్తిని తీసుకుని ఆయన యుద్ధము చేసట. ఆమేన్. ఆయన మహిమను పొందలేడట. కానీ ఎప్పుడైతే బలహీనమైన వ్యక్తిని తీసుకుంటాడో ఆ వ్యక్తి ద్వారాట
ఆయనకి మహిమ వస్తుందట. ఆ గొప్ప గొప్ప భక్తు పరులందరినీ దేవుడు తీసుకుని వాళ్ళందరినీ సమాధిలో పెట్టేసి అల్పులమైన మనల్ని తీసుకుని ఇప్పుడు ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనకి మహిమ తెచ్చే ప్రజలుగా దేవుడు మనల్ని ఉంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ శత్రువు గవిని సంపూర్ణంగా స్వాధీనపరుచుకునే గుంపు ఈ చివరి దినాల్లో ఉందని నేను నమ్ముతున్నాను. ఎవరది? అది మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన కోసం మనం తెలుసుకోవాలి. అసలు ప్రవక్త ఏం చెప్తున్నాడు మన కోసం, వర్తమానం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది మన కోసం మనకు తెలియాలి. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పాను, మనం ఆత్మీయ మధుపరుపులో ఉన్నాం. అవునా? హల్లెలూయా. ఆత్మీయ మధుపరుపులో ఉన్నాం. నేను చాలా కోట్లకు అధికారిని. కోట్లు ఉన్న సంగతి నాకు తెలియదు. ఆమేన్. కోట్లు ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకుంటాను పేదోడిని, నేను బలహీన అనుకుంటాడు. నేను కోటీశ్వరుడు అన్న సంగతి ఎవరికైనా అర్థమైంది అనుకో, అప్పుడు ఏమంటాడు తెలుసా? ఒరే నువ్వు బలహీనవేంటి, నువ్వు చాలా కోటీశ్వరుడివి, నువ్వు కోటీశ్వరుడు, మీ వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది, మీ కుటుంబం ఎంత, నువ్వు చాలా ఆస్తిపరుడు అని ఎప్పుడైతే చెప్తాడో మొదట్లో అనిపిస్తుంది ఊరుకొని ఏం చెప్తాడు. చాలామంది సంఘంలో నువ్వు బలవంతుడు, నువ్వు శక్తిమంతుడు, నువ్వు ర్యాప్చర్కి వెళ్తావంటే ఆహా అంతేనా, సరే అండి, మళ్ళీ అయిపోయింది అది కూటమి అయిపోయా మామూలుగా వెళ్ళిపోయి నేనంతండి చిన్నోడిని అంటావు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈరోజు మతి స్థిమితం లేని వ్యక్తులుగా ఉన్నాం. కానీ మన ప్రవక్త వచ్చి ఏం చేస్తాడో తెలుసా? మనది ఏ కుటుంబము, ఎందుకంటే మన ఆల్బమ్లో మన పేర్లు ఉండడం చూశాడు. ఎందుకంటే మన కుటుంబానికి చెందినవారు, గొర్రెపిల్ల జీవ గ్రంథమునకు చెందినవారు, మన పేర్లు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాయో ఆ ఆల్బమ్లో ఉన్న వారు అందరికీ చెప్తున్నాడు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు సామాన్యుడు కాదు, ఇక నువ్వు పేదడుగు ఉన్నావేమో, నీ కుటుంబం చాలా ధనవంతమైనది, నీకు చాలా కాస్ట్లీ వస్త్రాలు ఉన్నాయి, హల్లెలూయా, నీకు మహిమ వస్త్రాలు ఉండేవి, నువ్వు పలికితే జరిగేది, ఎవడన్నా చప్పట్లు కొడితే నీ ఎద్దకు వచ్చేవాడు, అంత శక్తివంతుడు నువ్వు అని ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడుతున్నాడో, ఆమేన్, అవునా నిజమా, నా కుటుంబం ఎక్కడ ఉంది అని ఏమవుతుంది తెలిసి వ్యక్తికి విశ్వాసం పెరగడం మొదలు పెడుతుంది. మీకు అర్థమవుతుందా? అందుకే ఈరోజు మన స్థాయి ఏంటో, మనం ఎక్కడ వారమో వర్తమానం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు మనం అందుకే గ్రహించాలి వర్తమానాన్ని. ఈరోజు వర్తమానం మనకు తిట్టేయడానికి కాదు, కొట్టేయడానికి కాదు వస్తా, అసలు నువ్వేమై ఉన్నావు నీకు చెప్పడానికి వచ్చిందన్న. ఏంటట? నువ్వేమై ఉన్నావు నువ్వు చెప్పడానికట. అవునా కాదా? మతి స్థిమితులు లేను నువ్వు అలాంటి ఎలాంటి ఉంటాడు దగ్గర సంఘానికి వచ్చి ఎలాంటి పేషెంట్లు వస్తారు. ఎలాంటి పేషెంట్లు తెలుసా? గతం మర్చిపోయిన పేషెంట్లు. ఎలాంటి పేషెంట్లు ఇక్కడ? గతం మర్చిపోయిన పేషెంట్లు. ఇప్పుడు డాక్టర్ ఏం చేయాలి తెలుసా? నీ గతాన్ని జ్ఞాపకం చేయాలి. చిన్నప్పుడు ఎక్కడ ఆడుకునేవాడు, నీ పేరు ఎక్కడ ఉంది, నువ్వు టైర్తో ఆడుకునేవాడువా, కొట్టుకెళ్ళేవాడువా, మీ ఇల్లు బంగ్లా కదా, మీ యొక్క డ్రెస్ ఎలాంటి తీసుకునేవాడు కదా అని రిమెంబర్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు, చెప్తుంటాడు. అలా చెప్తున్నప్పుడు అతను ఫైనల్గా ఏం చేస్తాడు తెలుసా? దాన్ని గుర్తించడం మొదలు పెడతాడు. అందుకే ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసా? మన స్థానంలోకి మనం రావడానికి ఒక హాస్పిటల్లో ఉన్నాం. అందుకే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మన జీవితాలు మనం గుర్తించాలి. ఎక్కడ ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో మనం పట్టుకోవాలి. అందుకని కాలము నెరిగి మీరు ప్రవర్తించండి అన్నాడు, నిద్ర మేల్కోండి అన్నాడు. కాలము నెరిగి మీరు నిద్ర మేల్కోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే సమయం అవుతుంది, ఏ కాలంలో ఉన్నాం అని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మనకి ఏ గందరగోళం ఉండదు. అందుకే కాలం ఎవడైతే గుర్తిస్తాడో ఆ సమయమునకు తగినట్లుగా అతను ప్రవర్తిస్తాడు. ఈరోజు వధువుగా మనం ఆ సమయమునకు తగినట్లుగా ప్రవర్తించాలి. అందుకే మనం ఎక్కడున్నామో, మన స్థాయి ఏంటి, మనం ఎక్కడికి చెందినవారు, మనము చేయవలసిన పని ఏముంది, పరిచర్య ఏముంది అని గుర్తించాలి. ఎప్పుడైతే పని తెలిసినోడు పిల్లి తల కొరకడం, పని లేనివాడు ఏం చేస్తాడు? పిల్లి తల కొరుకుతాడు. ఈరోజు విశ్వాసులు ఎవరు పిల్లి తల కొరుకుతారంటే పని లేనోడు. అతను పని ఏంటో, అతని జీవితం ఏంటో, అతను ఏం పని చేయాలో అర్థం కాకపోతే అన్నింటినీ గెలుగుతూ ఉంటాడు. కానీ పని ఉన్నవాడు ఏం చేస్తాడంటే తన పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈరోజు మనము ఎప్పుడైతే ప్రత్యక్షత పొందుతున్నామో, ఏ యుగానికి ఏ కాలానికి చెందుతున్నామో, ఇప్పుడు మనము చేయవలసిన పరిచర్య ఏంటో అది మనకు అర్థమైనప్పుడు మన ఏకాగ్రత అనగా రికూస్ దాని మీద ఉంటుంది. నువ్వు పిలువబడినప్పుడు, నువ్వు ఎన్నుకున్నప్పుడు నీ ఏకాగ్రత దాని మీద ఉంటుంది. అయితే దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా?
నీ ఏకాగ్రత కుడికి ఎడమకి తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటావు. అందుకే ఏకాగ్రత తప్పిపోకూడదండి. ఏకాగ్రత ఎప్పుడైతే తప్పిపోతున్నా మనం పడిపోయే అవకాశం ఉంటుంది. విశ్వాసులుగా ఈ కాలమును గుర్తించి మనం ఎక్కడికి వెళ్ళాలి, మన ప్రయాణం ఎందుకు, ఎక్కడికి వెళ్తాక మనం ఇక్కడికి వచ్చాము అని మనకి ఎప్పుడైతే గ్రహిస్తామో కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోం. అందుకే మన ప్రవక్త చెప్తాడు కదా ఒక స్టోరీ, సైకిల్ దొక్కుతున్న వ్యక్తి కోసం చెప్తున్నాడు. ఆ పెట్టుబడులు అనే వర్తమానంలో ఒక చిన్న వ్యక్తి, సైకిల్ ముందు అనుభవాలు ఏమీ లేవు, అతనికి తెలిసింది ఒకటే, నేను గమ్యానికి చేరి ఆ వచ్చిన ప్రైజ్ మనీతో నా తల్లిని బాగు చేయించుకోవాలి, అదే తెలుసు. ఇప్పుడు ఏకాగ్రత ఎక్కడ పెట్టాడు? గమ్యానికి పెట్టాడు. గమ్యానికి పెడితే ప్రతి ఒక్కరు కూడా సైకిల్ దొక్కుతున్నారండి. అందరూ కూడా సైకిల్ దొక్కుతున్నప్పుడు స్టైల్గా ముందు ప్రాక్టీసు అన్నీ చేస్తున్న వాళ్ళు తొక్కి 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 ఏదో టైంలో లైన్ క్రాస్ చేస్తున్నారట. లైన్ ఏమవుతున్నారు? క్రాస్ చేస్తున్నారు. ఎందుకు లైన్ క్రాస్ చేస్తున్నారంటే వాళ్ళు ఏకాగ్రత గమ్యం మీద లేదు. వాళ్ళు చూసుకుంటున్నారు, సైకిల్ దొక్కుతూ ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఏం చేశాడంటే లైన్లు చూడలేదు, ఏమీ చూడలేదు, నేరుగా గమ్యాన్ని చూశాడు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రైజ్ మనీ మనోడికి వచ్చేసింది. వాళ్ళు అనుకున్నారంట ఎప్పుడు వీడు సైకిల్ దొక్కడు, వీడి పోటీలోకి వస్తున్నట్టు అనుకున్నారట. ఆమె అంచనాలకి అసలు తగిన వ్యక్తి కాదు, అంచనాలు వేయలేకపోతున్నారు. కానీ అతని మనసులో హృదయంలో మంట, ఏకాగ్రత ఏంటంటే గమ్యానికి చేరాలి. ఈరోజు ప్రతి విశ్వాసికి ఉండవలసింది అదే. నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పిలువబడ్డాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థమైనప్పుడు గీతలు పట్టించుకోడు, అతను ఎలా తొక్కుతున్నాడో పట్టించుకోడు, అతని గమ్యాన్నే చూస్తాడు. అందుకే 7వ పరిమాణము చాలా వేగంగా నడుస్తుందండి. 7వ పరిమాణము చాలా వేగంగా ఉంటుందండి. నువ్వు అనుకున్నట్టుగా కాలం 24 గంటలో గంట గడిచింది, అరగంట గడిచిందని చూసుకోకూడదు. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. మీకు అర్థమైందా? అందుకే దేవుడు కూడా నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన చూపు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? కాలంలోని చూడ్డా. ఆయన కాలము, వెలుగు, పదార్థం ఈ 3 పరిమాణాలను చూడడు. ఎన్నుకున్న వారిని 7వ పరిమాణంలో చూస్తాడు. 7వ పరిమాణం చూస్తే ఆయనకి ఏం కనబడుతుందో తెలుసా? నువ్వు భూమి మీదకి రావడము, ఈ భూమిని విడిచిపెట్టి ర్యాప్చర్లోకి వెళ్ళడం, అంతే. ఆయనకి మళ్ళా కనబడదక నువ్వు చూసుకుంటూ తడుముకుంటూ ఉంటావు. కానీ ఆయన 7వ పరిమాణం ద్వారా నీ జీవితాన్ని వాచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసి ముగించేశాడు. నీ లైఫ్ వెళ్ళాలనుకున్నా అంతా తెలుసు ఆయనకి. నీ పుట్టుక యొద్ద నుంచి నీ ర్యాప్చర్ వరకు, లేకపోతే నీ పునరుద్ధానం వరకు అంతా చూసి ముగించేశాడు. అయ్యయ్యో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాను ఏంటి అని అనుకోడు ఆయన. ఆల్రెడీ నీ స్టోరీ అంతా ఆయన దగ్గర ఉంది. అందుకే నీ లైఫ్ ఆయన ముందు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కానీ నువ్వేం చేస్తావు? ప్రభువా నేను అది, ప్రభువా నేను ఇది, ప్రభువా ఆయన జ్ఞాపకం చేస్తుంటావు. ఆయన ఎలాంటి గడియారం పెట్టుకున్నాడు? నీ ఊళ్ళు అనుకో టిక్ 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 అని వస్తుంది. ఆయన టైం చూసుకున్నాడు అనుకో జిప్ జిప్ అని వెళ్తుంది, నీకేం కనబడదు. అంత వేగంగా నీ జీవితాన్ని వాచ్ చేస్తున్నాడు ఆయన. ఆయన ఏకాగ్రతను మిస్ అవ్వట్లేదు. ఏంటి ఆయన ఏకాగ్రత అంటే? నిన్ను ర్యాప్చర్లోకి నడిపించడం ఆయన ఏకాగ్రత అయింది. ఇప్పుడు ఈ చిన్న బాలుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ దూరముగా ఉన్నటువంటి ఆ గమ్యాన్ని చూశాడు. చాలామంది బాగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు ఏమో వెళ్ళారు, ఆమేన్, ఎలా తొక్కుతున్నావో చూసుకుంటున్నారు. నేను షూ ఎలాగేసుకున్నాను, ఎలా తొక్కుతున్నానో చూస్తున్నాను. ఈలోగా చూసుకునే లోపలనే లైన్ తప్పుతున్నారు. కానీ ఈ వ్యక్తి ఏమీ చూడకుండా గమ్యాన్ని చూశాడు. ప్రైజ్ వచ్చేసింది. నేను తక్కువ అంచనా వేసాం, కానీ నువ్వు ఎలా వెళ్ళావు గమ్యానికి అని అడిగినప్పుడు, మీరు చేసిన తప్పు ఏంటో నేను చెప్తాను, జాగ్రత్త వినండి అన్నాడు. మీరు తొక్కుతున్నప్పుడు ఆమేన్, వాళ్ళు ఎలాగొన్నారు, వీళ్ళు ఎలాగొన్నారు, వీళ్ళు చప్పలు కొడుతున్నారా, ఎవరు చప్పలు కొట్టట్లేదు, ఎవడేమన్నాడు, మళ్ళీ నిన్ను వైపు నువ్వు చూసుకుంటున్నావు, లైన్లు చూసుకుంటున్నావు, అందుకే నువ్వు పడిపోయావు అన్నాడు. నేను చూసింది గమ్యాన్ని చూశాను, అందుకే నేను సక్సెస్ అయ్యాను అంటున్నాడు. అంటే ఈరోజు వధువుగా మనం ఏం చేయాలంటే ఫైనల్ చూడండి, డెస్టినీ చూడండి. ఎప్పుడైతే నువ్వు గమ్యాన్ని చూస్తున్నావో ఇంకెవరో మాటలు వినబడవు, ఎవరో మాటలు నీకు వినబడవు. నీ గమ్యాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నది ఒంటరిగానే ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మర్చిపోవద్దు. దేవుడు ఆదిలో ఆయన ప్రణాళిక రచిస్తున్నప్పుడు, ఆయన ప్రణాళిక రాస్తున్నప్పుడు, ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తముతో ఆ జీవ గ్రంథాలు కొన్ని పేర్లు రాస్తున్నప్పుడు అక్కడ ఆయన ఒక్కడిగా ఉన్నాడు. రెండవది ఆయన మనసులో నీవే ఉన్నావు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిందా లేదో తెలుసుంటే ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఎవ్వరికే తెలియదు.
ఎవరికే తెలియదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నావేంటి అని చెప్పడానికి ఎవడో లేరు. ఈవెన్ సాతానుడు లూసిఫర్ కూడా అక్కడ లేడు. లూసిఫర్ లేడు. ఎవరైనా దేవుడిని ఎన్నుకోలేదు, నువ్వు నశించిపోతావని చెప్పాడంటే అది ఖచ్చితంగా దయ్యం. ఎవరున్నారు ఆయన రాస్తున్నప్పుడు? ఎవరూ లేరు. నోబడి. ఆయన ఒంటరిగా ఉండి నీ పేరు రాస్తున్నప్పుడు ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు నువ్వు ఎన్నుకోలేవు, నువ్వు చచ్చిపోతావు, నీ పని అయిపోతుంది అని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడా? రాస్తున్నప్పుడు లేడుగా. అతను చెప్పగలుగుతున్నాడంటే దెయ్యమే, ఇంకా అంతకంటే ఏమీ లేదు. ఒకరోజు విలియం బ్రాండమ్ దుఃఖంలో ఉన్నప్పుడు అందంట దెయ్యం వచ్చి, నీవు పాతాళం వెళ్ళిపోతావు అందంట. ఎక్కడికి? అప్పుడు ప్రవక్త అన్నాడంట, నేను పాతాళం వెళ్ళినా నా ప్రభువునే స్తుతిస్తానన్నాడు. ఏంటి? నేను పాతాళంకి వెళ్ళినా నా ప్రభువునే ఆరాధిస్తాననేటప్పటికి వాడు కొంగు దెబ్బ తిన్నాడట. ఎందుకంటే వాడికి తెలియదు నీ ఎన్నిక గూర్చి. నీ పక్కోడికే తెలియదు, నీ పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు, వేరే పాస్టర్కి కూడా తెలియదు. అందుకే ఎవరిని ఎన్నుకున్నాడు ఎవరిని ఎన్నుకోలేదు ఎవరికీ తెలియదు. అయితే మన ప్రవక్త అన్నాడు, నీవు ఎన్నిక చేయబడ్డావని నమ్మి ముందుకెళ్ళమన్నాడు ఆయన. ఈరోజు మనం చేయవలసిన కార్యం అదేనండి. అందుకే ఏ దెయ్యం మాటలు మనం వినక్కర్లొద్దు. మనం వాక్యాన్ని నమ్మాలి, ప్రవక్తను నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? గమ్యం వైపు చూశాడు. ఆ గమ్యం వైపు చూసి సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయాడు. అతను పాస్ అయ్యాడు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అందుకే ఏకాగ్రత మనం మిస్ అవ్వకూడదు. ఎందుకు పిలువబడ్డాము, ఎక్కడికి మనం వెళ్ళబోతున్నాం అనే స్థితిలోకి మనం వెళ్ళకపోతే కనుక మనం మోసపోతాం. ఎప్పుడైతే దిక్కులు చూస్తున్నప్పుడే మక్కులు ఇరుగుతాయి. ఏముంటుంది? దిక్కులు చూస్తే మక్కులు ఇరుగుతాయి. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, మన కోసం వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తారు అన్నప్పుడే మనకు స్పిరిచువల్గా మక్కులు ఇరుగుతాయి. అందుకే దేవుడు ఏమనుకుంటున్నాడు అని చూసుకుంటూ ముందుకు వెళ్తే నువ్వు గమ్యానికి చేరతావు. మీకు అర్థమవుతుందా? అందుకే మన ప్రవక్త ఆత్మ ఏ విధమైన ఆత్మతో నింపబడ్డాడో ఆ ఆత్మతో మనం పొందుకోవాలి, దాంతో మనం నడవాలి. వెరీ హంబుల్ స్పిరిట్, చాలా చాలా దీనమైన ఆత్మ మన ప్రవక్తది. ఆమేన్. ఇందాక మేము సేవకులు డిస్కస్ చేసుకుంటున్నాం. విలియం బ్రాండమ్లో ఏలి ఆత్మ కాదు, ఏలి ఆత్మ ఒక్కటే కాదు ఉంటా. విలియం బ్రాండమ్లో మోషే ఆత్మ ఉంది, విలియం బ్రాండమ్లో క్రీస్తు ఆత్మ కూడా ఉంది. ఆయన ప్రేమించాడు. ఆమేన్. ఆయన ప్రేమించాడు, క్రీస్తు వల్లే ఖాళీలో కూడా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ ఆత్మను కూడా మనం పొందాలి. విలియం బ్రాండమ్లో మనం ఏలి ఆత్మ ఒకటి చూడడం కాదు, రెండు ఈ క్రీస్తు ఎలా పనిచేసాడో కూడా చూడాలి. ఆయన ప్రేమతో ఎలా చెప్పాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అనేక విషయాలు మనకు బోధిస్తున్నాడు. నేను మా సంఘంలో కూడా చెప్పాను. ఒక ఫుట్బాల్ ఆడుతున్నప్పుడట ఒక వ్యక్తి దగ్గర బాల్ ఉన్నప్పుడు ఆ బాలుతో అతను గమ్యంలోకి వెయ్యాలని, ఆ యొక్క గోల్ వేయాలని అతను ప్రయత్నిస్తున్నప్పుడట అదే గ్రౌండ్లో ఉన్నటువంటి సహచరులు ఏం చేయాలంటే అతనికి బాలుకి అతను గోల్ వేయడానికి అడ్డుపడకూడదట. ఏ విధంగానైనా బాల్ గోల్ పడాలి, పాయింట్ రావాలని ప్రయత్నం చేయాలట. ఎప్పుడైతే అడ్డుపడుతున్నాడో ఆ వ్యక్తి విజయం రాకుండా చేసేవాడట. ఈరోజు మనమందరము కూడా ఏ దినాల్లో జీవిస్తున్నామంటే గమనించండి, మన బాల్ గోల్కి వెళ్ళాలి. మనమందరము కూడా ఐక్యంగా ఉంటే తప్ప, ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో టీం అంతా ఐక్యంగా ఉంటే తప్ప ఆ బాల్ అనేది గోల్లో పడదు. ఇప్పుడు ఒకడేస్తున్నాడా ఇద్దరేస్తున్నారా అని కాదు, బాల్ వెళ్ళాలంతే, టీము గెలవాలంతే. ఏం చేయాలి? టీము గెలవాలి. ఒకవేళ వీడు గోల్ వేస్తే వాడికి పాయింట్ వస్తుంది, వాడికే బంగారం బాల్ ఇస్తారు, మనకు ఎవరు అనుకోకూడదు. వాడు ఎక్కువ రన్స్ చేసాడంటే నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఆడికి ఇస్తారు అనుకోకూడదు. అసలు కప్పు వస్తుందో లేదో చూడాలి. కానీ మనం ఏం చేయాలంటే ఏకాగ్రతతోను లేకపోతే అందరూ యూనిటీతోనూ ఆ బాల్ని గమ్యానికి చేర్చాలి. ఈ కెప్టెన్ పాస్టర్ అయినప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు, కెప్టెన్ ఏం చేస్తాడు? గోల్ వేయాలి బాల్ని. ఇప్పుడు సాతానుడు మన చేతిలో బాలు వంటి వాడే. ఇప్పుడు వాడిని తన్నుతూ పాస్టర్ తంతున్నప్పుడు ఆయన తన్నకుండా నువ్వు అడ్డుకోకూడదు. ఒకవేళ నేను తన్నామని లాక్కున్నావు అనుకో, పాయింట్ పోతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే ఆయనకి ఏదైనా హెల్ప్ చేసి ఉంటే పాస్టర్కి హెల్ప్ చేస్తూ ఉండాలి, ఆ బాల్ గోల్ వేయాలి. ఎప్పుడైతే గోల్ పడిందో ఆ టీం అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సంఘము అంత యూనిటీగా ఉండాలి. ఈరోజు మెసేజ్లు అంత యూనిటీగా మనం ఉన్నప్పుడు అది ఎంతో మధురంగా ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా.
అందుకే నేను చెప్పిన పాయింట్ కొన్ని చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నేను అనుకున్న అంశానికి నేను వెళ్ళలేదు. హల్లెలూయా. సహోదరుల ఐక్యతగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీకు సంగతి చెప్పనా, ఇది సహోదర ప్రేమ కలిగిన కాలమైంది. అంటే ఈ 133వ కీర్తన ఏ కాలం కోసం రాశాడో తెలుసా? ఇది మన కాలం కోసమే రాశాడు. 133వ కీర్తన అది మన కాలానికి. సహోదరులు ప్రేమ కలిగి ఉండడం ఎంత బాగుంటుంది, ఎంత మనోహరము. ఎవరు రాస్తున్నారు? పరిశుద్ధాత్మ. అంటే సంఘములో సహోదరులు, సేవకులు అందరూ ఐక్యంగా ఉంటే అది ఎంత బాగుంటుంది అన్నాడు. ఈరోజు సేవకులు అందరూ, సహోదరులు అందరూ, ఇప్పుడు మల్కీపురం నుంచి కొంతమంది, ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది, ఒరిస్సా నుంచి కొంతమంది, వాల్మూరు గొంతు నుంచి కొంతమంది, తర్వాత వేరే చోట నుంచి పాస్టర్ గారికి వేరే సహవాసం ఉంది, అక్కడి నుంచి కొంతమంది, ఇక్కడ అందరూ ఐక్యంగా ఉండి వాక్యం వినడం ఎంత బాగుంది అంటున్నాను. ఇక్కడ 4 చోట్ల నుంచే ఎంతమంది ఎంత ఐక్యతతో వాక్యం విని వాక్యానికి ఏకీపిస్తూ వాక్యానికి చప్పలు కొడుతుంటే, ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు ఒకే చోట కూడి ఉండి ఒకరి తర్వాత ఒకరు ప్రసంగం చేస్తుంటే, వధువు ఆమె అని చెప్తుంటే అది ఎంత బాగుంటుంది అంటున్నాను నేను. ఈ రాత్రి ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. ఆయా చోట్ల నుంచి వధువులో ఉన్న మనం అందరము కూడా ఒకే చోట కూడుకుని ఆయా భాషల్లో, మా భాషలో మేము, వారి భాషలో వాళ్ళు, అందరూ దేవుని స్తుతిస్తుంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ వాక్యం చెప్తుంటే, ఇక్కడ దైవజనులు ఏకీపిస్తుంటే అది ఎంత బాగుందయ్యా. హల్లెలూయా. ఇది ఎంత బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. నలుగురు సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఏడవలసింది ఎవడో తెలిసే? దెయ్యం ఎడుతుంది. నలుగురు సేవకులు బాగుంటే ఏడ్చేది ఎవరు? ఫస్ట్ దెయ్యం ఎడుతుంది. అవునా కదా? ఆమె ఇప్పుడు అంత సంతోషంగా ఉన్నప్పుడు బాధపడేవాడు ఎవడు, ఎక్కి ఏడ్చివాడు ఎవడు చెప్పండి? ఏదో మూల ఉంటాడు, ముసలి దెయ్యం అది, ముసలి దెయ్యం అది ఎక్కెక్కి ఎడుతుంటాడు. అందుకే ఇంత పరిచర్య ఇక్కడ జరుగుతుంది కాబట్టి సహోదరుల మధ్యలో నేను ఏదో పెట్టాలి, వాళ్ళ ప్రేమ సంతోషాన్ని పోగొట్టాలి. అది ముసలి దెయ్యం ఏడుస్తూ ఉంటుంది. ఆడు ఏడుతూనే కూర్చొనివ్వండి, ఆడిని మాత్రం నవ్వనవ్వకండి. కీర్తనలో ఒక కీర్తన చెప్పాను, శత్రువుకి సంతోషం లేకుండా చేస్తుందంటే వధువు. శత్రువుకి సంతోషము లేకుండా చేసావు ప్రభు అని దావీదు అంటున్నాడు. ఇక్కడ ఇలా సంతోషముగా ఐక్యతతో ప్రేమతో మనం అందరం సహవాసం చేస్తూ దేవాది దేవుని మహిమపరుస్తూ ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే ఇలా 10 మంది వెనకాల ఉండి సపోర్ట్ చేయడం, వాక్యం చెప్తుంటే విశ్వాసులు ఆనందించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని అడుగుతున్నా. ఇది ఎంత బాగుందండి, ఎంత ఆనందంగా ఉందండి ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటుంది అది ఎంతో బాగుంటుంది అంటున్నాడు. ఇలాగ ఉండడము పరిశుద్ధాత్మకి ఇష్టమట. వధువు ఐక్యంగా ఉండడము పరిశుద్ధాత్మకి ఇష్టమట. ఈ విధంగా చెప్పనా, వధువు ఐక్యముగా ఉండుట, ఐక్యముగా కలిసి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. ఎందుకంటే ఇది సహోదర ప్రేమ కాలం. ఇది సహోదరులు ఒకరినొకరు ప్రేమిస్తూ చక్కగా ముందుకు నడిచే కాలం. ఆ యొక్క పిరమిడ్లో చివరిగా ఉండేది సహోదర ప్రేమ. ఆ చివరి మెట్టు సహోదర ప్రేమ. అది తలరాయి ప్రేమకి దగ్గరగా ఉన్నది సహోదర ప్రేమ. అది ఎంత బాగుంటుంది అంటున్నాడు. ఇజ్ ఇట్ రైట్? ఎంత బాగుంటుంది. నలుగురు సంతోషంగా ఉంటే చాలా ఆనందిస్తానండి. దేవుడు నాకు ఇచ్చిన కృప. మా సహోదరులు ఇంటికి వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వకుండా వాళ్ళకి టీ తాగేలాగా మనసు కల్పించి, మా వాళ్ళని అడగండి, మా సహోదరులు కొంతమంది ఉంటారు, దిగిపోదాం అనుకున్నప్పుడు ఏదో స్టోరీ లేవనెత్తి వెళ్ళనివ్వను నేను. మా పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను అది. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చోబెడితే అవసరమైతే వాళ్ళకి వంట చేసేసి, అది ఎంతో బాగుంటుంది. హల్లెలూయా. సేవకులు కలిసి నివసించుట, సహోదరులు కలిసి నివసించుట అది ఎంత బాగుంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. అది నేను మాత్రమే కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. ఆ దావీదు కీర్తన దావీదు కాదది, దావీదు హృదయం లోపట ఉన్న పరిశుద్ధాత్మది. ఈరోజు దేవుని ఆత్మ ఐక్యతను కోరుతా ఉంది, సహోదరుల ఐక్యత కోరుతా ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ఈరోజు అలాగే ఉన్నారు మీరు అందరూనే. ఇద్దరు సహోదరులు హ్యాపీగా నవ్వుకుంటున్నప్పుడు మీరు సంతోషించండి. అది ఎంత బాగుంటుంది తెలుసా? నేనుగా చెప్పేది కానీ పరిశుద్ధాత్మ చెప్తుంది. ఎంత మేలది, ఎంత మనోహరం అది, ఎంత బాగుంటుంది అది. ఇక్కడ సంఘం మన కుటుంబాలను అందరినీ
మన ప్రాంతాలను విడిచిపెట్టి ఒక చోట దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించడం ఎంత బాగుందండి ఇది. ఆమేన్. అది నేను చెప్పేది కాదు, దేవుని ఆత్మ చెప్తుంది. ప్రతి మాట మనుషు ఆలోచన ద్వారా వచ్చింది కాదు, దైవ ఆలోచన బట్టి వచ్చింది ఇది. ప్రతి పాట దైవ ఆలోచన బట్టి రావాలి. దావీదు కీర్తన దైవ ఆలోచన ఉంది. ఇది ఎంత బాగుందండి. ఆమె ఎలా ఉంటుందంటే సహోదర ప్రేమ అనేది అది తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంచులో ఆ అంగీల అంచులో దిగజారిన పరిమళ తైలం వంటిదట. ఈ రాత్రి ఇక్కడ ఏ విధంగా ఉందో తెలుసా? ఒక తైలముగా ఉంది. తైలం అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు, అది అభిషేకం అన్నాడు. అంటే ఇక్కడ వధువు ఐక్యతగా కూడి ఉండి దేవుని స్తుతించుట అది ఒక అభిషేకం అని చెప్తున్నాడు. అది ఎలాంటి అభిషేకం చెప్తున్నాడు తెలుసా? అది తల మీద నుండి అది కారుతూ గడ్డం మీదుగా శిరస్సు మొదలుకొని అరికాలు వరకు అభిషేకించబడేటట్టుగా ఉందట. ఇక్కడ యేసు క్రీస్తు శరీరం ఉన్నట్లయితే ఇక్కడ శిరస్సు అయిన క్రీస్తు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తలరాయిగా దిగి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తులో నుండి ఇక్కడ వధువు దేహముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అభిషేకించేటట్టుగా ఉందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది స్నానాలు చేస్తారు, చెయ్యి ఇలా పెట్టుకుని స్నానం చేస్తారు, చేయి తడదు. ఎవరాళ్ళు చెప్పండి నాకు, ఎవరు? చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళు. కొట్టు తడపకూడదు అంటారు, అవునా? బాగున్నవాడు ఆమె మొహమూట కడుక్కుని వచ్చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇవాళ నాకు బోల్డ్ ఎక్స్పీరియన్స్లు ఇచ్చాడు దేవుడు. మొహము కాళ్ళు చేతులు కడుక్కుంటూ వస్తే పూర్తి అవ్వదు, అవునా? సెంట్ రాసేసుకుంటే అవ్వదు. అర్థమవుతుందా? హల్లెలూయా. శిరస్సు మొదలుకుని అరికాలు వరకు కడగబడాలి, అవునా కాదా? కానీ ఒక వస్తువు కానీ మనం దాసేస్తున్నాం అనుకో అది పరిపూర్ణమైనది కాదు. ఇక్కడ అంటున్నాడంట సహోదర ప్రేమ వధువు ఐక్యత ఎలాంటిదంట? పైనుంచి కిందకి అభిషేకించబడినటువంటి తైలం వంటిదట. అంటే ఇక్కడ దేవుడు ఆ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి మీద దేవుడు తైలం పోస్తున్నాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి వధువు దేహములో నువ్వు ముక్కుగా ఉండొచ్చు, వధువు దేహములో నువ్వు చెవిగా ఉండొచ్చు, వధువు దేహములో నువ్వు పెదాలుగా ఉండొచ్చు, వధువు దేహంలో వేళ్ళుగా ఉండొచ్చు, వధువు దేహంలో నడుముగా ఉండొచ్చు. అయితే ఈ రాత్రి ఏడో తెలిసి కూటము శిరస్సు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఇక్కడ ప్రతి భాగాన్ని తడిపేటట్టుగా ఉంది. ఎంత ఐక్యతగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడు. ప్రతి ఒక్కరు అభిషేకించబడి వెళ్తారు ఇక్కడ నుండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరితో అభిషేకించబడుతున్నాము? ఎక్కడి నుంచి వస్తుంది తైలము? తలలో నుంచి వస్తుందంటండి. ఆమేన్. ఆయన గడ్డం నుంచి వస్తుందంటండి, అవునా? అందుకే ఈరోజు ఒక ఆయన గడ్డంతో దిగొచ్చాడు. ఎవరైనా? ద మైటీ ఏంజల్. ఆ గడ్డం నుంచి కారి ఆమె ఏమవుతుంది? ఒళ్ళంతా తడుతుందండి. ఈరోజు వధువునైనా అభిషేకిస్తున్నాడు, టాప్ టు బాటమ్ అభిషేకించేస్తున్నాడు. ఆయన అభిషేకించబడిన క్రీస్తు అయితే ఆయన అంత్యకాలములో నిజమైన అభిషేకం కలిగిన క్రీస్తు. ఇప్పుడు ఆయన తలోటే తడిసింది అనుకోండి, ఉపయోగం లేదు, అవునా? కానీ మొత్తం తడవాలి. మీకు అర్థమవుతుందా? ఆయన తడుస్తూ దిగి వచ్చాడు. ఆయన శిరస్సుగా ఆయన మేఘము ధరించుకుని ఆయన తడుస్తూ దిగి వచ్చాడు. ఇప్పుడు తల మీద కానీ ముఖం మీద నీళ్ళు వేసుకుని మొత్తం ఒళ్ళంతా అవుతుంది. ఇప్పుడు అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాడు. సహోదరుల ఐక్యత ఎలా ఉందంట తెలుసా? ప్రతి ఒక్కరు అభిషేకించబడినట్లుగా ఉందట. అంటే ఎప్పుడైతే సంఘం అంతా ఐక్యం అవుతుందో సంఘం అంతటిని దేవుడు అభిషేకిస్తాడట. దేవుని ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే సంఘం అంతా ఒకే మాట మీదకి వస్తుంది, ఒకే మాట మీద ప్రతి బిలీవర్, అప్పుడు సంఘంలోనంట ఒక్క చిన్న రోగము కూడా ఉండదంటండి. ఉండదన్నాడండి. ఒక్క రోగం కూడా ఉండదు. ఒకే ఫెయిత్ మీదకి సంఘం అంతా వస్తాయి. అది ఎంత బాగుంటుంది అంటున్నాను నేను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం, ఈ ప్రాంతాల్లో ఉన్న సంఘము, ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియాలో ఉన్న సంఘాలన్నీ కూడా ఒకే ఐక్యతలోకి వస్తే అది ఎంత బాగుంటుంది అంటే నేను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ 4 సంఘాలు కలిస్తే ఎంత బాగుంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువంతా కలిస్తే ఎంతలా ఉంటుందా బాబు? ఎంత బాగుంటుంది.
అంటున్నాడు, ఈ ఐక్యత అంట ఒక తైలముగా ఉంటుందట. పాత నిబంధనలో ఆ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? తైలం లేకుండా వెళ్తే లోపల చచ్చిపోతాడు. తైలం లేకుండా వెళ్తే లోపల చచ్చిపోతాడు. అతను వెళ్తున్నట్టు అందరికీ స్మెల్ రావాలి. ఆ దానిమ్మ గంటలు ఎట్టుకుని స్మెల్ రావాలి. మీకు అర్థమవుతుందా? స్నానము చేసి దానికి తైలం రాసుకుని పైనుంచి కిందకి దాసేసుకొని, చాలా కాస్ట్లీ ఆ తైలం ఉంటుందంట వాళ్ళకి పాత నిబంధన. అది రాసుకుంటూ వెళ్తుంటేనట అందరికీ స్మెల్ వస్తుందట. ఆ గంటలు కొడతా ఉంటాయట. ఇది ఎప్పుడైతే ఎలా వెళ్తాడో ఇప్పుడు లోపల భాగంలోకి అతను ప్రవేశిస్తాడట. ఇందులో ఏమి తక్కువ చేసినా కానీ అతను లోపలికే ప్రవేశించాడట. గమనించండి, ఆ మూడవ భాగములో గమనించండి, ఈ యొక్క ప్రధాన యాజకుడు కలుసుకోవాలంటే దూతతో అతను శిరస్సు మొదలుకొని అరికాలు వరకు అభిషేకించబడాలి. అభిషేకించబడితేనే ఆమేన్ అతను లోపలికి వెళ్ళడానికి అతనికి అనుమతి వస్తుంది. అభిషేకించబడలేదా అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఇప్పుడు వధువులో ఉన్న వారు అందరూ అభిషేకించబడాలి. అభిషేకించబడితేనే ఆ యొక్క మూడవ ఈడ్పు గుడారపు దర్శనములోనికి వెళ్ళగలుగుతారు. ఆ యొక్క ప్రభు యొక్క ప్రసన్నతలోనికి వెళ్ళగలుగుతాడు, లేకపోతే వెళ్ళలేడు. అందుకే గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, తీసేసేయండి అయిపోతే ఇలాగే బాగుంది ఉంచండి. అభిషేకించబడినటువంటి వ్యక్తి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి అతను వెళ్ళి షకీనా మేఘముతో అతను కప్పబడి అతను పూర్తిగా అంగీకరించబడి వస్తాడట. ఇప్పుడు వధువు అంగీకరించబడాలంటే ప్రతి భాగం అభిషేకించబడాలి. అందుకే అంటాడు, దేవుడు ఒక్కడ మాత్రమే స్వయం ఉనికి కలిగిన వాడు. మరొకసారి సెట్ చేయండి బ్రదర్, మొత్తం సిస్టమ్ అంతా. దేవుడు ఒక్కడ మాత్రమే స్వయం ఉనికి కలిగిన వాడు. కానీ మనమందరము కూడా స్వయం ఉనికి కలిగిన వారం కాదు. అందుకే ఒకరు అవసరమై ఉంది. నేను ఆదివారం నా సంఘంలో చెప్పాను, సొలొమోను మందిరం కడుతున్న సమయంలోనట సొలొమోను ప్రపంచవ్యాప్తముగా ప్రతి పరికరాన్ని చెక్క తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, రాళ్ళు తీసుకొచ్చాడు, రాళ్ళను చెక్కించి ఆ మెటీరియల్ అంతా అలా పెట్టాడట. ఇప్పుడు మెటీరియల్తో ఆ యొక్క దేవాలయం, ఆ యొక్క సొలొమోను దేవాలయం కడుతున్నారంటది. కడుతున్న టైంలో పనివారు ఎక్కడో కొంచెం వంకరగా ఉన్నటువంటి రాయిని ఇది ఎందుకు పని చేద్దని అలా పక్కకి గెరేశారట. చిన్న రాయిని ఇది ఎందుకు పని చేయదు రాయి, ఇది సన్నంగా ఉంది, దీనివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పి ఆ రాయిని పక్కకు విసిరారట. పక్కకు విసిరేసిన తర్వాత మిగతా అన్ని స్మార్ట్గా ఉన్న రాయిలన్నీ కూడా, అందంగా ఉన్న రాయిలు, బంగారం అంతా కూడా తీసి ఒక అందమైనటువంటి దేవాలయం కట్టారు. కానీ అది ఇంకనూ అసంపూర్ణంగా ఉందట. అంత అయిపోయింది కదా, ఇంకా హోల్ కనబడుతుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు పనిచేసేవాళ్ళు ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను, చాలా అద్భుతంగా ఉంది ఇది. ఎందుకు ఇంత ఖాళీగా ఉంది ఇక్కడ, ఏమైంది దీనికి, ఇంకా పని పూర్తవలేదు ఏంటి, అన్ని రాయిలు పక్క పెట్టేశాను కదా. ఇప్పుడు యజమానుడు వచ్చాడట, ఏం జరిగింది ఇక్కడ? అయ్యా మేము పని అంతా చేసేసాము కానీ ఇక్కడే అసంపూర్ణంగా ఉంది. అంతా మెటీరియల్ వాడారా? వాడేసాం సార్. అయినా మరి ఇక్కడ ఎందుకు ఉంది, మీరు దేన్నైనా తీసేశారా అన్నాడట. ప్రారంభంలో అడ్డు ఉందని చెప్పేసి చిన్న వంకరగా ఉన్న రాయిని తీసి పాడేశాం. ఇప్పుడు వెళ్ళి దాన్ని వెతకండి, దాన్ని వెతికి పట్టి రండి, అక్కడ పెట్టండి, అప్పుడు ఫిట్ అవుద్ది అన్నాడట. ఇప్పుడు పని వాళ్ళందరూ కూడా త్రోసేసిన రాయి దగ్గరికి వెళ్ళి ఏరుకుంటూ వస్తే ఆ వంకర టింకర రాయి కనబడిందంట. ఇప్పుడు ఆ రాయిని తీసుకెళ్ళి ఎక్కడైతే హోల్ ఉందో అందులో పెట్టమన్నాడట. ఎప్పుడైతే ఆ యొక్క హోల్లో ఈ రాయి తీసుకెళ్ళి పెట్టాడో కరెక్ట్గా సరిపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే అది కరెక్ట్గా సరిపోయిందో అప్పుడు మందిరం అనేది పూర్తవుతుందంట. అందుకే ఒక రాయిని కూడా త్రోసేయడానికి లేదు, ఒక వ్యక్తిని కూడా త్రోసేయకూడదు. ఇతను అలాంటోడు ఇలాంటోడు కాదు. దేవుడు రకరకాల రాయిని తెచ్చాడు. దేవుడు రకరకాల రాయిలను తెచ్చాడు. నా పరిచర్య ఒకలాగా ఉంటుంది, పాల్ గారి పరిచర్య ఒకలాగా ఉంటుంది,
మేఘా గారి పరిచయం ఒకలాగా ఉంటుంది, పవిత్ర గారి పరిచయం ఒకలాగా ఉంటుంది, ప్రవీణ్ గారి పరిచర్య, దానియేల్ గారి పరిచయం ఒకలాగా ఉంటుంది. మేము ఒకరికొకరం పోలిక కాదు. అనేక రాయిలు వచ్చాయి అక్కడికి, ఒక్కొక్క రాయి ఒక్కోలా ఉంది. ఆ రాయిలు చక్కగా అమర్స్తేనే ఒక టెబర్నికల్ అనేది నిర్మించబడుతుంది. ప్రతి రాయి అవసరమే. అందుకే ఈ 5 fold మినిస్ట్రీలో ఈ యొక్క వధువు పరిచర్లు ప్రతి ఒక్కరూ కూడా అవసరమై ఉంది. ఆ రాయిలన్నీ ఐక్యంగా ఒకదాని మీద ఒకటి పేరిస్తేనే ఒక టెబర్నికల్ కనబడుతుంది. అలా కనబడినప్పుడే షెకీనా మహిమ అనేది అక్కడికి దిగొస్తుంది. ఈరోజు మహిమ అంతా సంఘంలోకి దిగి రావాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. ఎవరిని మనం త్రోసేయడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరినే చేర్చుకోవాలంతే. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు వద్దు అని ఒక దైవజనుడు కానీ ఒక బిలీవర్ కానీ మనం త్రోసేస్తే ఎన్నికలు ఉన్నవారు ఆ వ్యక్తి మరలా ఆ దేవాలయంలోకి వచ్చేంత వరకు దేవాలయం అనేది పూర్తవుతుంది. నువ్వెన్ని రకాలుగా తలకిందులు తపస్సే, నువ్వేదైనా మెరిట్ పొందుకోవాలంటే. అందుకే మీరు లేకుండా మేము పరిపూర్ణులు కానిది ఎందుకు అంటున్నాడంటే ఆ లాస్ట్లో మిగిలిపోయినటువంటి ఆ సన్నంగా ఉండే రాయి మనమే కాబట్టి. ఆ రాయి పెట్టే వరకు ఆ మందిరం పూర్తవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి అందులో ఫిట్ అయ్యేంత వరకు మందిరం పూర్తవుతుంది. అందుకే మీరు కావాలి, మీరు కావాలి, మీరు కావాలంట. అందుకే ఈరోజు వధువులో మనం అందరం ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరూ అవసరమై ఉన్నాం. మీకు అర్థమైందా? మనం అందరం అవసరమై ఉన్నాం. అందుకే ఐక్యత అనేది చాలా అవసరం. అభిషేకించబడాలి. శిరస్సు మొదలు అరికాలు వరకు. నువ్వు ఏలుగా ఉంటే ఏలు అభిషేకించబడాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు ఎముకగా ఉంటే ఎముకగా అభిషేకించబడాలి. ఆమేన్. ఈ పైన చర్మం కనబడుతుంది, నల్లగా ఉంటే నల్లగా, తెల్లగా ఉంటే తెల్లగా. ఈ చర్మం ఎంత అందంగా కనబడాలంటే ఏం చేయాలి? ముందు లోపల ఎముకలు ఉండాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఫోటోలన్నీ ఎవరు ఎక్కువ పడతాయి? తెల్లని మొహం కనబడదు. ఒక అస్థిపంజరంతో ఫోటో తీసుకుంటాం మనం. కానీ అస్థిపంజరం మన ఎముకలు లేకపోతే, గూడు లేకపోతే ఈ తోలు ఉంటుందా? కాంగోకి వెళ్ళిపోతాం మనం. ఏ కాంగో? దుబాయ్ కాంగో కాదు. నువ్వు వాయించే 3 కాంగోలు దెబ్బకి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ చర్మం అందుకే పనిచేస్తుంది. అందుకే అంత ఉన్నది, ఏ ఒక్కరూ కూడా తక్కువ కాదు. అందుకే ఏమన్నాడు? శిరస్సు మొదలు అరికాల వరకు అభిషేకించబడాలట. అందుకే అన్నాడు అభిషేకం అంట. ఐక్యత అనేది ఒక అభిషేకం అంట. ఐక్యత అనేది ఒక అభిషేకం అంట. ద యూనిటీ బ్రింగ్స్ వర్షిప్ అట. ఐక్యత ఆరాధన తీసుకొస్తుందట. యూనిటీ మహిమను తీసుకొస్తుందట. ఈరోజు అదే అంటున్నాడు, సహోదరులు ఐక్యతగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను అభిషేకించబడే తైలము లాంటిది అంటున్నాడు. ఐక్యత అనేది ఒక తైలము లాంటిదట. ఆమేన్. ఆ తర్వాత అంటున్నాడు ఒక మంచు వంటిది అంటున్నాడట. అది ఎలాంటిదట? మంచు అంటాడట. ఐక్యత అనేది ఏంటి? ఒక మంచు. మంచు స్టోరీ తెలుసా మీకు? అది రాత్రంతా చీకటి కాలంలో అది పడి 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 అలా ఉంటుందట. ఆ మంచు అలా పడిపోయి ఆ చెట్లకో ఆకులకో అలా పడి ఉంటుందట. ఉదయ కాలము దానికి సూర్యుడు వస్తున్నాడు అని ఎప్పుడైతే వినబడుతుందో అది అనుకుంటుందంట, ఇప్పుడు నేను నన్ను తీసుకెళ్ళిపోయే సమయం మీద అనుకుంటుందట. ఆ రాత్రంతా మంచు అలాగే ఉంటుందట. ఆకుల మీదే అలా పడి ఉంటుందట. దుమ్ము అయితే దుమ్ము, బూడిదైతే బూడిద, అన్ని మొక్కలు పడిపోద్దంట మంచు. ఇప్పుడు ఆ మంచు ఉదయం కొరకు ఎదురు చూస్తుందట. ఇప్పుడు వధువు ఐక్యత ఒక మంచు లాంటిదట. అయితే ఎర్మోను పర్వతం మీద కురిపించబడే మంచు లాంటిదట. ఇప్పుడు ఈ మంచు దేవుని ప్రవక్త అన్న కొటేషన్ చదివి నేను ముగించేస్తాను. అబ్బో చాలా టైం అవుతుంది కాబట్టి వదిలే, నేను తర్వాత చదువుతాను. ఇప్పుడేనా టైం అయిపోయింది. గమనించండి, ఒక మంచు లాంటిదట. ఆ మంచుకు ఒక నమ్మకం అంటే ఏడో తెలుసా? ఈ రాత్రంతా నేను చీకట్లో ఉన్నాను కదా, అయితే ఉదయం ఒకటి రాబోతుంది. ఇప్పుడు నేనుగా నేను వెళ్ళిపోలేను పైకి. ఎందుకంటే దానికి తెలుసు నేను పైనుంచే వచ్చానని. మంచు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచే కుమ్మరించబడుతుంది. పైనుంచే వస్తుంది. అది పైనుంచి వచ్చింది. రాత్రులంతా, ఆ రాత్రి కాలములంతా ఉంది. ఆ మంచుకు తెలుసట మళ్ళీ నేను పైకి వెళ్ళలేను. కానీ ఒక ఉదయకాలం వస్తుంది, నన్ను మరలా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తీసుకువెళ్ళిపోయేటటువంటి
ఒక సూర్యుడు రాబోతా ఉన్నాడు, ఆ సూర్యుడు వస్తే నేను వెళ్ళిపోతాను అని మంచు ఎదురు చూస్తుందట. ఎప్పుడైతే వధువు మంచు వలె ఆలోచించడం మొదలు పెడుతుందో, ఇప్పుడు ఈ కాలంలో మంచును తీసుకు వెళ్ళడానికి నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు బలిష్టైన దూతగా ఆయన భూమి దిగి వచ్చాడు. ఇప్పుడు ఈ బలిష్టైన దూత మనలను లాగేసుకోబోతున్నాడు, ఆయనలోపు మనం లాగేసుకోబోతా ఉన్నాడు. ఇప్పుడు మంచుకు తెలుస్తుందంట, అది నన్ను సూర్యుడు వచ్చి నన్ను లాగేసుకోబోతున్నాడు, నన్ను లోపలికి తీసేసుకోబోతున్నాడని మంచుకు తెలుసట. అందుకే సూర్యుడి కోసం చూస్తుందట. ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని ఆ మంచు బిందువుకు తెలుస్తుందట. ఆ సూర్యుడు తూర్పు నుంచి రాగానే ఈ మంచు బిందువులో ఆనందం వస్తుందట. దీనిగా పైకి వెళ్ళలేదు, కానీ దానికి తెలిసింది ఏదో తెలుసా, ఆయన రాగానే నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడని దానికి తెలుసట. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ కీర్తనాకారుడు ఈ యొక్క వధువు యొక్క ఐక్యత, సహోదరుల ఐక్యత ఒక మంచుతో పోలుస్తున్నాడు. ఎప్పుడైతే సంఘం యొక్క యూనిటీగా వస్తుందో, ఇప్పుడు సంఘానికి తెలుస్తుందంట, సూర్యుడు వచ్చినప్పుడు ఆమేన్ ఆయన నన్ను లాగేసుకోబోతున్నాడని. అర్థమవుతుందా? ఇప్పుడు మనలను లాక్కోవడానికే ఆయన 1963లో ఫిబ్రవరి 28వ తారీఖున మేఘము ధరించుకొని నీతి సూర్యుడుగా ఆయన భూమి మీద ఒక కాలు, సముద్రం మీద ఒక కాలు పెట్టున్నాడు. ఎందుకో తెలుసా? ఆ మంచుని లాగేసుకోవడానికి. ఒక మంచుకు తెలుసు సూర్యుడు వస్తే నేను వెళ్ళిపోతానని. ఈరోజు వధువుగా మనకు ఒకటి తెలియాలి, మన సూర్యుడు వచ్చేసాడు, మనం వెళ్ళిపోబోతున్నాము, మన సూర్యుడు దిగొచ్చేసాడు, మనం వెళ్ళిపోబోతున్నామని ఇక్కడ కూర్చున్నటువంటి వధువు అనే మంచు బిందువుకు తెలియాలి. ఆమేన్. ఒక మంచు బిందువుకు అంత జ్ఞానం దేవుడు పెడితే, ఇప్పుడు ఐక్యతలో ఉన్న వధువుకి కూడా దేవుడు అదే జ్ఞానం ఇస్తాడు. అందుకే మనం ఆ ఐక్యతలోకి రావాలి. మంచు బిందువుతో పోలుస్తున్నాడు సహోదరుల ఐక్యత, తైలంతో పోలుస్తున్నాడు సహోదరుల ఐక్యత. ఇక్కడ ఈ మంచు బిందువులన్నిటికీ తెలుస్తుంది. ఓ రకంగా అనుకుందాం, పక్కన మంచు బిందువుతో ఆమేన్ సూర్యుడు వచ్చేస్తున్నాడు, మనం వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఆకుకు చెప్తాడంటే ఆకు వెళ్ళిపోతున్నామని, ఇంక వెళ్ళిపోతున్నాను. ఎందుకు, ఏమైంది, నీకు ఎవరు చెప్పారు? నా సూర్యుడు వచ్చాడు, నా లాగేసుకోబోతున్నాడు, టాటా బాయ్ బాయ్ అని చెప్తుందట. అంటే దేవుని యొక్క విమోచన ప్రణాళిక చిన్న మంచు బిందువులో పెట్టాడే. ఆ యొక్క మంచు బిందువులని చెప్పుకుంటాయంట, హాయ్ మనం వెళ్ళిపోబోతున్నాం, సూర్యుడు వచ్చేసాడు, ఆమేన్, హలో మనం వెళ్ళిపోబోతున్నాను. మంచు బిందువులన్నీ ఐక్యంగా ఉండి మాట్లాడుకుంటాయట, మనం వెళ్ళిపోబోతున్నామని. నువ్వు వెళ్ళవే, నేను వెళ్ళిపోతాను అనమంటాయి. ఏంటి, నువ్వు వెళ్ళవో నేను వెళ్ళిపోతాను అనమంటాయి. ఎందుకంటే ఈ మంచు బిందువు ఒక చోట నుంచి వచ్చాయి. ఆమేన్. నీకు అర్థమవుతుందా? సూర్యుడు రాగానే దానికి ఒక గ్రహింపు పెట్టాడంట, నేను వెళ్ళిపోయే గడి వచ్చేసింది. ఇప్పుడు సహోదరులు సంఘము ఐక్యంగా ఉన్నప్పుడు మనకు ఒక ఆలోచన రావాలి. మన సూర్యుడు దిగొచ్చేసాడు, తన వధువుని లాక్కుంటున్నాడు. ఇప్పుడు ఆయన అర్థమవుతుందా? వధువుని లాక్కుంటున్నాడు. ఈరోజు మనం మంచు బిందువై ఉన్నాం. మన యొక్క ఐక్యత ఒక తైలము లాంటిది. సహోదరులందరూ ఐక్యంగా ఉంటే ఎలా తెలుసా? స్మెల్ వస్తుంది అందరికీ. ఈ రాత్రి ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది అనుకుంటున్నాను నేను. వస్తుందా? నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆమేన్. ఎక్కడి నుంచి? అది అభిషేక తైలం అది. ఆమేన్. నాకు గంటలు వినబడుతున్నాయి. ఏంటి ఆ గంటలో? పరిశుద్ధుడు 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 వినబడుతున్నాయి ఇక్కడ. ఆమేన్. మీ పక్కన ఉన్న మంచు బిందులతో చెప్పండి, మన సూర్యుడు వచ్చేసాడు, మనం వెళ్ళిపోబోతున్నాం అని చెప్పండి. ఎందుకంటే మంచు బిందువులపై ఉన్నాం మనం. మన ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే ఏ మంచు బిందువుని కూడా వదిలిపెట్టలేదు మనకి. అవునా? ఇలా ప్రకృతిలోకి వెళ్ళి సిగరెట్ పెట్టి కనబడితే అబ్బా సగం కాల్చి వదిలేసాడు, తాగేద్దాం అనుకోలేదు ఆయన. ఏంటి, ఎవడో సగం కాల్చి వదిలేసాడు, సగం నేను పీల్చేద్దాం అనుకోలేదు. ఈ సిగరెట్ పెట్టని చదివాడు ఏమన్నాడు? ఆలోచన పని వడపోత సాధనం అన్నాడు. ఆమేన్.
అర్థమవుతుందా? సెలయేరు దగ్గరికి వెళ్ళి వర్తమానం పట్టుకొచ్చాడు, మంచు బిందు దగ్గరికి వెళ్ళి వర్తమానం పట్టుకొచ్చాడు. ఇలాంటి గొప్ప ప్రవక్తను మనం నమ్ముతున్నందుకు ఆయన బోధించిన ఆ యొక్క మంచు బిందు వర్తమానమని నమ్ముతున్నందుకు ఆ మంచు బిందు వలె మనం వెళ్ళిపోబోతున్నాము. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చిన్న కీర్తనలో ప్రకటన 10 దాశాడు ఆయన. చిన్న కీర్తనలో ఆ యొక్క 10th విజన్ దాశాడు ఆయన. అందుకే ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎత్తబడే విశ్వాసం వస్తూ ఉంది. మన జీవితం అక్కడ దాచబడి ఉంది. ఈ రాత్రి అది బయలుపరిచాడు. ఇప్పుడు 133వ కీర్తన డిఫరెంట్గా చదవండి. డినామినేషన్లో చదివినట్టు చదవకండి. ఆమేన్. ఇప్పుడు ఎలా ఉంది సహోదరుల ఐక్యత తెలుసా? ఆమేన్. మంచు బిందువు వలె ఉంది. మంచు బిందువు ఏంటి? అది ఉదయకాలం ర్యాప్చర్కి వెళ్ళిపోతుంది. సూర్యుడు వస్తే దానికి అర్థమైపోతుంది. ఈరోజు మన అందరికీ అర్థమైపోయింది. మన బలిస్టన్ దిగి వచ్చినప్పుడు మనం అందుకే కూర్చున్నాం, మనం వెళ్ళిపోబోతున్నామని. హల్లెలూయా. ఆ తైలం రాసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? రహస్యమైన స్థలానికి. ఆయన చెప్పాడు, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. అదే గుడార్ప దర్శనం అంటే. సహోదరుల ఐక్యతను బట్టి 10th విజన్ వస్తుంది, ఐక్యతను బట్టి ర్యాప్చర్ వస్తుంది. ఈరోజు వధువులు అది రావాలి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మే గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదించబడ్డాను. మరి ఈ ప్రసంగాన్ని బట్టి దైవజనులు దానియేలు గారు ఒక పాట పాడిన తర్వాత ముగింపు ఆశీర్వాద ప్రార్థన పాస్టర్ ప్రవీణ్ గారు చేస్తారు. దానియేలు గారు రండి. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ కొంచెం దయచేసి సౌండ్ పెట్టండి. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. మరణ పడకలోన మృతుడనై ఉన్నప్పుడు నీవే నన్ను కాపాడి బ్రతికించి వేసాయి అనే పాట పాడుతూ దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే అందరూ నీదు చిత్తమేలే. మరణ పడకలోనా మృతుడనై ఉన్నప్పుడు, మరణ పడకలోనా మృతుడనై ఉన్నప్పుడు నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా, నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. బిగ్గరగా చెప్పండి అందరూ. బిగ్గరగా అందరూ చెప్పట్లు. నా ఆశలన్నీ నిరాశలైనప్పుడు మిగిలింది రోజు కన్నీలే నాకు. నా ఆశలన్నీ నిరాశలైనప్పుడు మిగిలింది రోజు కన్నీలే నాకు. నీ మాటతో ఆదుకుంటివి యేసయ్యా, బ్రతుకంతా రుణముంటానేసయ్యా. నీ మాటతో ఆదుకుంటివి యేసయ్యా,
బ్రతుకంతా రుణముంటానేసయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. చెప్పండి అందరూ బిగ్గరగా. ఏ యోగ్యత లేక నేను ఉన్నప్పుడు విలువైన నాకు లేని దినములలో, ఏ యోగ్యత లేక నేను ఉన్నప్పుడు విలువైన నాకు లేని దినములలో నా బ్రతుకును బాగు చేసితివేసయ్యా. బ్రతుకంతా రుణముంటానేసయ్యా. నా బ్రతుకును బాగు చేసితివేసయ్యా. బ్రతుకంతా రుణముంటానేసయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. నా బ్రతుకే నీకు విలువే లేనప్పుడు నా నుండి ఏది ఆశింపకుండా, నా బ్రతుకే నీకు విలువే లేనప్పుడు నా నుండి ఏది ఆశింపకుండా నా కోసం ప్రాణం ఇచ్చితివేసయ్యా. బ్రతుకంతా రుణముంటానేసయ్యా. నా కోసం ప్రాణం ఇచ్చితివేసయ్యా. బ్రతుకంతా రుణముంటానేసయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. ఈ స్థితిలో ఉన్నానంటే నీదు పుణ్యమేలే, నేను బ్రతికి ఉన్నానంటే నీదు చిత్తమేలే. మరణ పడకలోనా మృతుడనై ఉన్నప్పుడు, మరణ పడకలోనా మృతుడనై ఉన్నప్పుడు నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా. నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా. నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా. నీవే నన్ను కాపాడి బ్రతికించితివేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన మమ్మల్ని అనేక ప్రాంతముల నుంచి ఇక్కడికి తోడుకుని వచ్చి ప్రభువా ఇక్కడున్న వధువుతో, ఈ వధువులో భాగమైన ఈ సంఘముతోటి నాయన ఇక్కడున్న అవయములతో మేము ఇక్కడ ఎలా అయితే సహవాసం చేయడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. మరి అదే రీతిగా నీ సేవకుల్ని ప్రభువా మా సహోదరులు పాస్టర్ నిశ్చల్ గారిని నిలబెట్టుకుని తండ్రి నాయన 133 కీర్తనలో నుంచి ప్రభువా ఈ కాలపు వర్తమానాన్ని తీసుకుని ప్రభువా ఏ విధముగా నాయన మంచి ఎలా అయితే ఉన్నదో ప్రభువా, నీతి సూర్యుడా నాయన నీవు ఏ విధంగా అయితే మలకి గ్రంథంలో చెప్పావో ప్రభువా, నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించినని ప్రభువా,
అదే రీతిగా నీ నామానికి భయభక్తులు గలవారికి ప్రభా ఈ కాలంలో కూడా 1963లో వచ్చిన ఆ యొక్క నీతి సూర్యుడు ప్రభా, ఆ నీతి సూర్యుడు రెక్కలలో కూడా ఆరోగ్యం ఉన్నదని ప్రభా, మాకు వచ్చిన ఆ ఆరోగ్యము ద్వారానే ప్రభా ఈరోజు ఈ వధువు తండ్రి ఎంతో ఆరోగ్యవంతురాలుగా ఉంటూ నాయన ఏ విధమైన వ్యాధి చేత కూడా ఉండకుండా ప్రభా ఆత్మ సంబంధమైన ఆరోగ్యమునిచ్చి ప్రభువా ఆ వధువు ఈ రోజున కూడా కొవ్విన దూడల వలె గొంతులు వేస్తూ నాయన ఈ రోజున ఏ విధముగా ఉంటుందో ప్రభా ఆ 133 కీర్తనలో నుంచి ప్రభా వధువు ఐక్యతగా ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని తండ్రి నాయన సేవకులు నిలబెట్టి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. మరి అదే రీతిగా మంచు ప్రభా నాయన నీతి సూర్యుడు వచ్చినప్పుడే ఆ రాత్రంతా కూడా ప్రభా ఏ విధముగా అయితే ఆ మంటి బాడిలో ఎలా అయితే బురదలో ఉంటుందో ప్రభా ఈ భూమి మీద మేము కూడా అట్టి విధమైన మురికి జీవితాలతో మేము ఉన్నప్పుడు తండ్రి నీతి సూర్యుడు అయిన నీవే మా మీద ఉదయించి తండ్రి నాయన మరలా మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో ప్రభా మరలా మా స్థానమును మాకు చూపించిన ఆయన ఈ వధువుకు ఆ మంచుగా ఉన్న ఆ వధువుకు నాయన అభిషేకమునిచ్చి ప్రభువా మరలా మేము ఎక్కడి నుంచి వచ్చామో మా స్థానాన్ని చూపించి ఆ వధువుకు ఆత్మీయ మతుమరుపును తీసివేయడానికి మాకు ఒక ప్రవక్తను పంపించి ప్రభువా నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తండ్రి నాయన. ఈ రోజున మా స్థానమును మాకు చూపించి ప్రభువా ఆ యొక్క ఐక్యతలోనికి మనం నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఓ ప్రభా ఐక్యతను దెబ్బతీస్తున్న ఏ విధమైన దెయ్యమునైనా కానీ ప్రభునేసుకిస్తున్నామని మేము బంధిస్తూ ఉన్నాము నాయన. ఆ సహోదరులు కలిగిన ఐక్యతను మీరు విడుదల చేయండి నాయన. ఐక్యత ఆరాధనను తీసుకుని వస్తుందని నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా. మరి అదే రీతిగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న పాస్టర్ పౌలు గారిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో కూడా ప్రభువా నాయన సొలొమోను మందిరానికి ఎలా అయితే ప్రతి ప్రాంతంలో నుంచి ఒక్కొక్క అవయం వచ్చిందో ప్రభువా ఈ ప్రాంతంలో కూడా తయారవుతున్న సిద్ధమవుతున్న నీ వధువును బట్టి నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తండ్రి నాయన. ఈ వధువును కూడా ప్రభు నాయన ఇంకను ఒక మహోన్నత కళాకాండాన్ని ప్రభువా ఇక్కడ కూడా నువ్వు చెక్కుతున్న దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు నాయన. మరి ఈరోజు జరిగిన కూడికంతలో మీరు నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. మరి అలాగే రేపు ఉదయం రేపు సాయంత్రం జరగబోయే కూడికను కూడా తండ్రి నాయన నీ చేతులకు మేము సమర్పించుకొని చూన్నాం ప్రభా. నీ సేవకులు ఇంకొన బలమైన అభిషేకంతో మీరు వాడుకోండి ప్రభా. మరి ఇక్కడ స్థానిక సంఘాన్ని కూడికను ఏర్పాటు చేసిన పాస్టర్ పౌలు గారిని ప్రభా వారి స్థానిక సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనూ ఆత్మ సంబంధం ఇంకనూ లోతులను మీరు నడిపించి మరి ముఖ్యంగా ఎత్తబడుట్లో ఒక భాగముగా ఎత్తబడే క్యాండిడేట్స్గా ఇక్కడ సిద్ధపరుచున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ మహిమ కొరక ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.